మీకు అందరికీ తెలియదు కదా, కలిసి ఉండడం అంతే కదా. కలిసి ఉండడం, కలిసి నివసించడం. ఇక్కడ ఈ వాక్య భాగంలో కూడా చూసినట్లయితే పిల్లరా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, మొదటి వచనం చదువుతున్నాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. మీరు బైబిల్ని బాగా ఒకసారి చూసినట్లయితే ఒకసారి ఆ వాక్య భాగం చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్లో చూడండి. ఫోన్లో ఉన్న వాళ్ళు చూడలేదు ఈ విషయం. ఫోన్లో మనం బైబిల్ ఎందుకు చూడకూడదు, బైబిలే ఎందుకు తెచ్చుకోవాలి అంటే వీళ్ళు మీకు అర్థం అవుతుంది. బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్న దగ్గర ఏముంది చెప్పండి. ఏముంది చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముంది తెలుసా లేదు? ఒక చిన్న గీత, నిలువు గీత ఉండి దాని కింద చుక్క ఉంది, అవునా? ఎంత మేలు అని పక్కన ఒక నిలువు గీత ఉండి ఒక చుక్క ఉంది. అది సెల్ ఫోన్లో ఉందా చెప్పండి. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసి చెప్పండి. ఉంటే అదృష్టం, లేదంటే దురదృష్టం. ఇలాంటివన్నీ బైబిల్లో దేవుడు ఈ పుస్తకంలో ముద్రించి ఇచ్చాడు. కామాలు కానీ, స్టాప్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఇలాంటి సింబల్స్ కానీ. ఇది ఏంటంటే ఆశ్చర్యార్థకం, ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకం. ఒక నిలువు గీతని చెప్పుకుంటాం. సాధారణంగా మనము ఎంత మేలు అనగానే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. దీని రేట్ ఎంత అని అంటే క్వశ్చన్ మార్క్, రేట్ ఎంతో తెలియదు, క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ ఇక్కడ ఎంత మేలు, ఎంత మనోహరం, క్వశ్చన్ మార్క్ పెట్టట్లేదు దేవుడు. కీర్తనకారులు రాసిన కీర్తనలో ఎంత మేలు, ఎంత మనోహరము అనేది. ఎంత అనే పదానికి మీకు మీరు ఎక్కడైనా చూడండి, ఎంత అనే పదం ఉన్న తర్వాత క్వశ్చన్ మార్క్ కదా. కానీ విచిత్రంగా బైబిల్లో ఈ ఈ ఈ వచనానికి ఆశ్చర్యార్థకం పెట్టాడు. ఆశ్చర్యార్థకం అంటే ఏదో నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆశ్చర్యార్థకం అంటే ఆ విషయంలో చాలా ఉంది. మేలు అనగానే మనకి ఏదో చిన్న మేలు అనుకుంటే, మనోహరం అంటానే ఏదో మామూలు అనుకుంటే పొరపాటు పడతారని, దానికి అర్థం కావాలని. ఆశ్చర్యార్థకం అంటే, ఆశ్చర్యం అంటే ఏంటి చెప్పండి, చాలా గొప్పదని కదా. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకార్యం చేశాడు. భూమి మీద ఎవరో చేయని కార్యాలు చేశాడు. ఆశ్చర్యం. ఒక కుష్ఠరోగం బాగు చేయడం అంటే 2000 సంవత్సరాల క్రితము చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా గొప్ప విషయం. చచ్చిపోయిన వారు లేపడం అంటే చాలా గొప్ప విషయం కదా. ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటే మేలు చాలా గొప్పది అంటున్నాడు. మేలు, మనోహరము చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది. అది ఖచ్చితంగా మీరు పాటించాలి, అది మీలో ఉండాలి అన్నట్టుగా ఈ విషయం చెప్పడానికి ఇక్కడ ఆశ్చర్యం పెట్టాడు. ఆలోచన చేద్దాం. నిజంగా సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అంత మేలుందా, అంత మనోహరమా? ఒకవేళ అంత మేలు, అంత మనోహరం కాకపోతే దావీదు గారు రాసేవారు చెప్పండి. ఈ మాట రాసిన తర్వాత దావీదు గారు నిజంగా, దావీదు గారు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యూదా గోత్రానికి సంబంధించినవాడు. ఈ కీర్తన రాసే టైంకి కూడా ఈ ఇశ్రాయేలీల మధ్యలో విభేదాలు ఏర్పడతాయి. ఒకరంటే ఒకరికి ద్వేషము, ఒకరంటే ఒకరికి కోపము, ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఇశ్రాయేలులో అప్పుడప్పుడే దావీదు గారు గమనిస్తున్నారు. దావీదు గారు అనగానే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని గొప్పగా పరిపాలించిన వాడు. ఓకే, అలాంటి ఇశ్రాయేల్ రాజు, దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడు ఈ ఈ మాట రాస్తున్నాడు అంటే ఏదో ఉంది. ఇశ్రాయేల్ రాజ్యం అనగానే 12 గోత్రాలకు దేవుడు ఒకే చోట చక్కగా స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అందరూ కలిసి ఉండాలన్నాడు, అందరూ ఐక్యంగా ఉండాలన్నాడు. అయితే వారి మధ్యలో ఏదో విభేదాలు వస్తున్నాయి, వారి మధ్యలో ఏదో పొరపాట్లు వస్తున్నాయి, పొరపక్షాలు వస్తున్నాయి. వీటన్నిటిని గమనించిన దావీదు గారు ఈ కీర్తనలు రాసి మనం అందరం కలిసి ఉండాలి అన్నట్టుగా కోరుకోవడానికి ఆ కీర్తన రాసి కీర్తన పాడిపిస్తున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా విచిత్రం ఏంటంటే దావీదు గారి కీర్తన రాశారు, ఆ తర్వాత సొలొమోన్ గారు వచ్చారు. సొలొమోన్ తర్వాత ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయింది, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం.
10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయాయి, 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయాయి. అంటే సహోదరుల మధ్య ఐక్యత ఉండదా? బాగా ఆలోచించండి. సహోదరుల మధ్య ఐక్యత ఉండదా అంటే ఉండకూడని పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఏది మేలు, ఏది మనోహరము, ఏది మంచిది, ఏది గొప్పది అంటే అందరూ కలిసి ఉండాలి, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ఇది మనకు కొంచెం అర్థం కావాలి. దీనికి ఇది ఎలా ఉంటుంది, దేవుడు ఎందుకు ఐక్యంగా ఉండమన్నాడు అది అర్థం కావడానికి మరికొన్ని విషయాలు ఈ కీర్తనకారుడు దావీదు గారు 2-3 వచనంలో రాస్తారు. ఎలా ఉండాలి అంటే చెప్తున్నాడు 2వ వచనంలో. ముందు ఆ వచనాలన్నింటినీ మనం చూసిన తర్వాత మనము మిగతా భాగంలోకి వెళ్దాం. ఓకే, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరమో అది మనకు అర్థమవుతుందో కాదో అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కీర్తనకారుడు. ఏమని చెప్తున్నాడు అంటే 2వ వచనంలో అది అన్నాడు. అది అది అనగానే ఆ ఐక్యత, అలా ఐక్యంగా ఉండడము, అలా కలిసి ఉండడము అది ఎలాంటిది అంటే తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు మట్టుకు ఉండును అన్నాడు. ఇది మీకు అర్థమైందని చెప్పండి. ఐక్యంగా కలిసి ఉండాలి అంటే ఐక్యత అనేది ఎంత గొప్పది అంటే ఒక ఉదాహరణ చెప్పాడు. అహరోను తల మీద పోసారంట, ఆ తల మీద నుండి అతని అంగిల మీద కారిందంట, అంగిల అంచు వరకు దిగజారిన ఒక పరిమళ తైలం వలె ఉంటుంది అన్నాడు. ఇది అర్థమైతే నిజంగా ఇశ్రాయేల్ అందరూ ఐక్యంగా ఉండేవారు. వాళ్ళు ఎందుకు విడిపోయారంటే అసలు దేవుడు ఏది ఏది కోరుకుంటున్నాడో, దావీదు గారు ఏది రాస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. మనం కూడా అందరం కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలని మనం అనుకుంటాం, కానీ మనం కూడా ఉండలేదు. ఎందుకంటే మనం కూడా ఈ వాక్యం వాక్యం అనగానే మీరు ఏమనుకుంటున్నారు, కానీ ఈ వాక్యం అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తను ఏమనుకుంటున్నాడో ఈ భూమి మీద ఉన్న మనకందరికీ చెప్పాలని ఇష్టపడి రాయించి మన చేతుల్లో పెట్టిన దేవుని పుస్తకం ఇది. జాన్సన్ గారు అంటారు దీన్ని దేవుని ప్రేమ లేఖ అంటారు, స్వర్గ లేఖ అంటాడు. ఎందుకంటాడంటే ఆయన మనసులో ఉన్న ఆలోచనలు, ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు మన పట్ల మనం ఎలా ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడో అలా ఉండడానికి మనకు ఆ విషయాన్ని చెప్పడానికి ఇచ్చిందే ఈ బైబిల్, ఈ పుస్తకం. అందులో చెప్తున్నాడు ఆ ఐక్యత ఎలా ఉంటుంది అంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది అన్నాడు. పరిమళ తైలం వలె. ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలి. ఐక్యత అనగానే ఏదో కలిసి ఉండడము. 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని, చిన్ననాడు ఒక కథ ఉండేది తెలుసు కదా మీకు అందరికి. ఒక తండ్రి వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ కలిసి ఉండాలని కర్రలు ఇస్తాడట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇస్తే ఈజీగా విరగొట్టేస్తారు. తర్వాత కర్రలన్నీ ఎక్కువయ్యేసరికి విరగొట్టలేకపోతాడు. అందరు కలిసి విరగొట్టేసరికి అవన్నీ విరిగిపోతాయి. కాబట్టి మనం కలిసి ఉండాలని ఒక కథ చెప్పేవారు. ఇలాంటి కథల వల్ల ఏమీ ఒరిగేది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు మాత్రము కర్రల విషయమో ఇంకా ఏ విషయమో చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే అహరోనుకు జరిగిన దాని గురించి చెబుతూ మీరు అందరూ కలిసి ఉండాలి, ఐక్యత అనేది అంత మంచిది, అంత గొప్పది, అంత మేలు, అంత మనోహరమైనది అంటున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు చూడండి 3వ వచనంలో. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుంది అన్నాడు. మీరు బాగా ఆలోచించండి. ఈ 2 విషయాల్లో మనకు ఐక్యత గురించి ఏమైనా అర్థమవుతుందా? ఏమర్థం కాదు. కానీ మనకు అర్థం కావాలంటే ఈ విషయాలన్నీ మనకు అర్థమైతేనే మనం అందరం ఐక్యంగా ఉంటాం, కలిసి ఉంటాం. కలిసి దేవుడు ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు కదా, మనము అనుభవించగలుగుతాము. ఆ విధంగా దేవుని కూడా ఆ మేలు, ఆ మనోహరము దేవుడు కూడా అందించగలుగుతాం. అది లేని నాడు క్రైస్తవ్యం చూడండి, నేడు ఎన్ని ముక్కలు అయిపోయిందంటే 3000 శాఖలు అయిపోయిందంట. ఎన్ని శాఖలు? 3000 శాఖలు. ఇవి పెద్ద పెద్దవి, ఇక చిన్నవి. మీరు ఏ వీధికి వెళ్ళి చూడండి, ఒక 4-5 చర్చిలు ఉంటాయి. ఈ 4-5 చర్చిలు అందరూ ఒకేలా ఉంటారంటే ఎవరి బోధ వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి బాప్తిస్మాలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి. ఒకరినొకరు కలుసుకోలేరా? యూట్యూబ్లో చూడండి, ఇప్పుడు స్వార్థలు లేవు. ఏమున్నాయి చెప్పండి? మాది ఏంటంటే మాది, మీరు తప్పంటే మీది. వాటితో కొట్లాడుకుంటున్నారు ఎవరు? క్రైస్తవులు. ఒకే బైబిల్ను చేత పట్టుకొని ఒకే బోధనను చేస్తున్నామని, దేవుణ్ణి సంతోషపరుస్తున్నామని, దేవుని పనులు జరిగిస్తున్నామని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళే యూట్యూబ్లో కొట్టుకుంటున్నారు ఒకరంటొకరు. పడని పరిస్థితి, ఒకరినొకరు ఓర్చుకోలేని పరిస్థితి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండలేని పరిస్థితి. అంటే ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయారు చూడండి. దేవుడి ఆలోచన మాత్రం
దేవుని మనసు మాత్రం సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. నిజంగా ఐక్యంగా ఉండకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? కలిసి లేవనుకోండి. నిన్ననే ఒకటి స్టేట్మెంట్ నేను యూట్యూబ్లో చూసాను. నిన్నే వచ్చింది. ఒక శక్తి ఉంటుంది కదా, ఆ శక్తికి సంబంధించిన ప్రెసిడెంట్ అంటున్నాడు, నా ఊపిరి పోయే లోపల ఈ జాంబీ వైరస్ ఉంది కదా, జాంబీ వైరస్ అంటే క్రిస్టియానిటీ అంట. క్రిస్టియానిటీ ఈ జాంబీ వైరస్ నా ఊపిరి పోయే లోపల ఈ దేశం నుండి నేను తొలగించాలి. ఏ ఒక్క పాస్టర్ కూడా ఈ ఈ భారతదేశంలో లేకుండా చేసినప్పుడే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఎందుకంత మాట అన్నాడు చెప్పండి? ఎందుకంత బలమైన విశ్వాసం అతనికి ఉంది చెప్పండి? ఎందుకు అంత నమ్మకంతో అసలు ఈ భారతదేశంలో ఏ ఒక్క మత ప్రచారకుని కానీ లేదంటే క్రిస్టియన్ పాస్టర్ని కానీ లేకుండా చేసిన తర్వాత నేను చచ్చిపోతానని అంటున్నాడు చెప్పండి? ఎందుకంటే మన ఐక్యత లేదు. ఆ ఐక్యత ఉందనుకోండి, ఎవరైనా ఈ మాట మాట్లాడతారా? ఆ ఐక్యత ఉంటే ఆ మాట మాట్లాడడానికి ఎవరైనా సాహసం చేస్తారా? అదే ఇతర విశ్వాసాలు ఉన్నారు కదా, క్రిస్టియన్ కాకుండా, హిందూస్ కాకుండా, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది కాకుండా ఈ ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ గురించి మాట అనగలుగుతారా చెప్పండి? ఎందుకన్నారు? ఏదైనా అయిందనుకోండి వాళ్ళందరూ ఒక్కటైపోతారు. కానీ క్రైస్తవులు మనల్ని మనం నమ్ముకోవడమే కదా, మనల్ని మనము పొడుచుకోవడమే, మనల్ని మనము కొట్లాడుకోవడమే. మనకే యుద్ధాలు, సంఘర్షణలు ఈ మధ్య సమాజంలో ఎక్కువైపోతుంటే మరి శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? మనలో ఐక్యత లేదు కాబట్టి దెబ్బతీయడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తాడు, ఎన్నో పన్నాగాలు పండుతాడు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? కానీ దేవుని ఆలోచన చూడండి. ఇక్కడ ఇప్పటి నుంచి పాత నిబంధన కాలంలో కీర్తనకారుడు రాస్తున్నప్పటి నుంచే దేవుని మనసులో ఈ ఐక్యత అనేది అలాగే మిగిలిపోయింది. ఇవ్వట్లేదు అసలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడంటే ఆ మేలు గాని ఆ మనోహరం గాని దేవునికి అందట్లేదా అంటే అందట్లేదు. పిల్లలు కానీ అది అందించాల్సింది ఎవరు? ఆ మేలు, ఆ మనోహరము అది దేవునికి అందాలి అంటే భూమి మీద మనం అందరము ఐక్యంగా ఉండాలి. ఉండాలి అంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. చూద్దాం మనం. ఈ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అని దేవుడు ఆలోచించాల్సింది ఏంటంటే, సహోదరులు అంటే ఎవరు? సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అన్నాడు కదా. సహోదరులు అంటే ఎవరు అసలు? సహోదరులని ఎవరు అంటాం మనం? లేదంటే సహోదరులని దేవుడు ఎవరిని ఉద్దేశించి రాయించాడు ఈ మాట? సహోదరులు అనగా మనకు తెలిసింది ఎవరు చెప్పండి? మన ఇంట్లో పుట్టిన మన అన్నో, మన ఇంట్లో పుట్టిన మన చెల్లో, లేదంటే మన ఇంట్లో పుట్టిన మన రక్త సంబంధికులో వీళ్ళు సహోదరులు అనుకుంటున్నాం. ఇక్కడ అసలు మనకు వాక్యము తెలియదు, మనకు వాక్యం అర్థం కావట్లేదు అనడానికి ఉదాహరణలు ఇవి. అసలు సహోదరులు అంటే ఎవరో కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. సహోదరులు ఐక్యంగా ఉండాలి. ఈ విషయాలన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అని బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు దీనికి సమాధానం చెప్తారు. సహోదరులు అంటే ఎవరు అని మనకు అర్థం కావాలంటే ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం, 46వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూడండి ఒకసారి. ఆయన జన సమూహములను చూచి జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకూర్చు వెలుపల నిలిచి ఉండి అన్నాడు. ఇక్కడ ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించిన సందర్భం ఇది. ఇస్తున్నప్పుడు జన సమూహంతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్న సమయంలో ఎవరు వచ్చారట? ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చారట. ఆయన తల్లి, ఆయన సహోదరులు. ఇప్పుడు సహోదరులు అనగా ఎవరు? లోకానికి ఎవరు? యేసుక్రీస్తుని ఎవరైతే కన్నారో ఈ భూమి మీద, యేసుక్రీస్తు తర్వాత ఆ తల్లి ఇంకెవరైతే కన్నదో వాళ్ళు, అంతే కదా. ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చారు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ గ్రంథకర్త లేదంటే లోకం కానీ? ఆయన ఎవరికి పుట్టాడో, ఆ పుట్టిన తర్వాత ఈయన తర్వాత ఇంకెవరైతే పుట్టారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న క్రమంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, భయంకరమైన మాట. చూడండి ఒకసారి. వెలుపల నిలిచి ఉండి 47. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పారు. రైటేనా? మన దృష్టిలో సహోదరులు ఎవరంటే వీళ్ళే అంటే కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మనల్ని అడిగినా కానీ సహోదరులు ఎవరంటే
మనకు తోడబుట్టిన వాళ్ళే సహోదరులు అనుకుంటాం, మన ఇంట్లో ఉన్న వాళ్ళే సహోదరులు అనుకుంటాం, మన రక్త సంబంధికులే సహోదరులు అనుకుంటాం క్యాజువల్ గా. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రోజు అతను అనుకొని ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు అని ఆయన యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి దానికి ఏం చెప్తున్నాడు, ఏ సమాధానం ఇస్తున్నాడో 48వ వచనం 40. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నువ్వేమనుకుంటున్నావు అంటే సహోదరులు అనగానే ఇదిగో నా వెనకాల పుట్టారని నా తల్లికి వాళ్ళు సహోదరులు అనుకుంటున్నావు కదా. అయితే నీకు విషయం చెప్తాను విను. సహోదరులని దేవుడు ఎవరిని అన్నాడు, దేవుడు ఎవరిని అనుకోమన్నాడు, సహోదరులు అంటే ఎవరో విషయము ఈ సమాజానికి తెలియదు కదా. తెలియని విషయాన్ని నేను చెప్తున్నాను, విను జాగ్రత్తగా, బాగా విను. సహోదరులు అంటే ఎవరంటే అని కింద చెప్తున్నాడు. తనతో మాట్లాడిన లేదంటే తనకు ఆ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నువ్వెలా కన్ఫర్మ్ చేస్తున్నావు వీళ్ళు నా తల్లి నా సహోదరులని? నీకు తెలుసా ఆ విషయము? తెలియదు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి ఏమంటున్నాడు చూడండి 49లో, తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు అంటున్నాడు. ఏంటట? సహోదరుడు అనగానే మనకు తెలిసింది ఏంటంటే మనం ఎవరెవరో సహోదరులు అనుకుంటాం. ఎవరెవరో మన సహోదరులు, ఎవరెవరో మన అన్నదమ్ములు, మన ఇంట్లో పుట్టిన వారు, మన రక్త సంబంధికులు, చిన్నాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, వీళ్ళకు పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ మన సహోదరులు అనుకొని వాళ్ళే మా సహోదరులు, మా అన్నదమ్ములు, మాకు కావాల్సిన వారు, మా శ్రేయోభిలాషులు అంటే మనమంతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నది ఎవరంటే సహోదరులు అనగానే మీ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసేయండి. సహోదరులు అంటే ఎవరంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు అన్నాడు. సహోదరులు అనగానే ఇప్పుడు ఎవరైతే తండ్రి చిత్తం చొప్పున చేస్తారో వాళ్ళు మాత్రమే సహోదరులు, మిగతా వాళ్ళు కాదా? మీరందరూ తండ్రి చిత్తం చేయడానికి భూమి మీద సంఘంలోకి వచ్చి సంఘంలో కూర్చున్నారు, అవునా? ఇప్పుడు సంఘంలో కూర్చున్నారు, మీరందరూ తండ్రి చిత్తం చొప్పున చేసుకుంటారా? మీరు ఎవరెవరైతే సహోదరులు అనుకుంటున్నారు వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? తండ్రి పట్ల ఉన్నారా? తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నారా? జరిగించని వాళ్ళని సహోదరులు అనుకుంటున్నారు, జరిగించని వాళ్ళని సహోదరులను ఎలా చెబుతున్నారు? అది ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, వాళ్ళు కాదు మీరు అనుకుంటున్నట్టుగా. ఎవరైతే తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద జరిగిస్తారో వాళ్ళు మాత్రమే సహోదరులు, నాకు సహోదరులు. సహోదరులు అంటే మన ఇంట్లో మన తర్వాత పుట్టిన మన తమ్ముడు గాని మన చెల్లి గాని వాళ్ళు కాదా? మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మాత్రం లేదు. మనం వాళ్ళ సహోదరులు అనుకుంటాం, వాళ్ళే సహోదరి మనల్ని అనుకుంటాం, వాళ్ళ కొరకు మన జీవితం అంతా ఖర్చు చేస్తుంటాం, వాళ్ళతోనే మన బ్రతకంతా కొనసాగించాలనుకుంటాం. కాదు ప్రియులరా, వాళ్ళు కాదు అసలైన వాళ్ళు కాదు సహోదరులు. దేవుడు అనుకుంటున్న సహోదరులు, దేవుడు చెప్తున్న సహోదరులు వాళ్ళు కాదు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా తల్లి సహోదరి అంటున్నాడు చూడండి. అంటే దేవుడు చెప్పే మాటలన్నీ ఇలానే ఉంటాయి, లోకమంతా ఒకలా ఉంటుంది, దేవుడు మాటలన్నీ ఇలా ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే, సత్యం ఏంటంటే ఇదే. సత్యం ఏంటంటే ఇది సత్యం, కానీ ఈ సత్యాన్ని అసత్యంగా మార్చి ఆ అసత్యమే నిజమని లోకమంతటిని నమ్మించింది అపవాది. భూమి మీదకి వచ్చిన మనుషులందరినీ బంధాల్లో కూరుకుపోయేలా చేసి అవే బంధాలు, అవే కరెక్ట్, అవే వాళ్ళే సహోదరులు, వాళ్ళే నా తల్లి, ఇవన్నీ విషయాలు మన మైండ్ లో పెట్టి దేవుడు చెప్పే సత్యాన్ని సత్యంగా ఒప్పుకోని పరిస్థితిలోకి తీసుకొని వచ్చింది. అందుకే మన జీవితాల్లో ఐక్యత లేకుండా అయిపోయింది. మన జీవితాల్లో దేవుని కళలు నెరవేరకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే సహోదరులు అనగానే ఎవరు? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేయువాడే సహోదరుడు. ఇది మీరు బాగా మైండ్ లో పెట్టుకోండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అన్నాడు కదా. ఇప్పుడు సహోదరులు అనగానే ఎవరు? పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున చేసేవాడు. పరలోక తండ్రి చిత్తాన్ని చేసేవారు ఎవరు? ఎవరైతే ప్రభువుని నమ్మి సంఘంలోనికి వచ్చి సంఘంలో ఉన్న దేవుని మాటలను వింటూ దేవుని కొరకు ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ సహోదరులు. అంతే కదా? పని వాళ్ళని చెప్పాను కదా మీకు. సంఘంలో మనం ఎందుకు వచ్చామంటే దేవుడు మనకు పనులు నియమించాడు, పనులు నిర్ణయించాడు. ఆ పనులు చేయడానికి భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద సంఘంలోకి వచ్చాం. అంటే ఆ పనుల్లో ఎవరైతే ఉన్నారో, పనులు ఎవరైతే చేస్తున్నారో, తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు సహోదరులు.
వాళ్ళే సహోదరులు. సంఘంలోకి వచ్చి కూడా చాలా మంది పని చేయరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి? సహోదరుడు కాదు. తెలుసా? తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేయకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళెవరు? వాళ్ళు కూడా కాదు సహోదరులు. సహోదరులను మనం ఎవరిని అనాలి అంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని నమ్మి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చి దేవుని పనుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే సహోదరులు. మిగతా ఎవరు కూడా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు సాక్షాత్తు తల్లి గురించే మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన తర్వాత పుట్టిన సహోదరుల గురించే మాట్లాడుతున్నాడు. మీకు అందరికీ తెలిస్తే ఏ సహోదరుల గురించి యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నాడో, తర్వాత ఈ సహోదరులు యాకోబు గారు కానీ యూదా గారు కానీ వీళ్ళిద్దరూ ప్రభువు నమ్మారు. తెలుసా? మన బైబిల్ గ్రంథంలో ఉన్న యాకోబు పత్రిక కానీ యూదా పత్రిక కానీ ఈ రెండు పత్రికలు ఎవరు రాశారు అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరులే. కానీ ఆ టైంకి అప్పటికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనులు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు నా సహోదరులు కాదు అన్నాడు. ఇది మనకు బాగా తెలియాల్సిన విషయం. మనం ఏమనుకుంటామంటే మన తోడబుట్టిన వాళ్ళు వీళ్ళే మా సహోదరులు అని వాళ్ళతోనే మనం జీవితం అంతా గడపాలనుకుంటాం. కానీ ఏ రోజైనా వాళ్ళు కూడా తండ్రి చిత్తం చొప్పున జరిగించేలా తండ్రి దగ్గరికి తీసుకొని రావాలని ఆలోచన అనుకుంటుందా? కానీ ప్రభు తెచ్చుకున్నాడండి తన తమ్ములను తన తల్లిని అందరినీ తన ఇంటి వారిని తండ్రి చిత్తం చొప్పున జరిగించే విధంగా, తండ్రికి పుట్టే విధంగా వాళ్ళందరినీ తండ్రి దగ్గరికి చేర్చేస్తున్నాడు. నాడు లేరు తండ్రి పనిలో, కానీ తండ్రి పనిని జరిగించే విధంగా వాళ్ళను సంఘంలోకి చేర్చుకున్నాడు. ఆ తర్వాత యాకోబు గారు యూదా గారు గొప్పగా బ్రతికారు వాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడు సహోదరులు అయ్యారు. కానీ ఎప్పటి వరకు అయితే తండ్రి పనిలో ఉండరో అప్పటి వరకు సహోదరులు కాలేరు. కాబట్టి మన ఇంట్లో ఉన్న అమ్మ గాని, అన్నయ్య గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని వాళ్ళెవ్వరు మన సహోదరులు కారు. ఎప్పటి వరకు? వాళ్ళు తండ్రి పనిలోనికి వచ్చేంత వరకు. వాళ్ళతోనే బంధాలన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ బంధాలతో వాళ్ళు పోతారు, మనం కూడా వాళ్ళ వెనకాల అదే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించాలని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళే సహోదరులు. ఇది ఫిక్స్ చేసుకోండి మైండ్. రైట్, ఇప్పుడు పాఠంలోకి వద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఇప్పుడు ఎవరు ఐక్యత కలిగి ఉండాలి? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ అవసరం లేదు. ఐక్యంగా ఉండవలసింది ఈ భూమి మీద మనుషులందరూ మిగతా వాళ్ళు కాదు. ఎవరు ఉండాలి అంటే, ఎవరైతే ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నారో వాళ్ళు కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఒకటిగా ఉంటే ఎలా అని చెప్పండి. మీకు అందరికీ ఆదికాండంలో ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక మంచి సందర్భాన్ని ఇక్కడ దేవుడు రాశాడు. 11వ అధ్యాయము 1 నుండి చూడండి. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని అంటున్నాడు. భూమి మీద ఎలా ఉందంట? ఒక్క భాష ఒక్క పలుకు. ఇది ఎందుకు చెప్పానంటే అందరూ ఒక్కటిగా ఉన్నారట. ఎప్పుడు? ఆదికాండం 11వ అధ్యాయంలో భూమి మీద మనుషులందరూ ఒకే దగ్గర ఉన్నారు, ఒకే భాష మాట్లాడుతున్నారు, ఒకే పలుకు. అంటే వాళ్ళందరూ ఒక్కటిగా ఉన్నారు. కానీ ఒక్కటిగా ఉన్న వాళ్ళలో ఏం లోపించింది అంటే ఈ ఐక్యత లోపించింది. ఏ ఐక్యత? దేవుడు కోరుకున్న ఐక్యత, మనుషులు కోరుకున్న ఐక్యత కాదు. అందుకే ఈ సందర్భాన్ని ఎందుకు తీశానంటే, నేను సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అంటే ఎందుకు ఐక్యంగా ఉండాలి? ఇదే విషయంలో ఐక్యంగా ఉండాలి. ఇక్కడ వీళ్ళందరూ ఐక్యంగానే ఉన్నారు, కలిసే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 2వ వచనంలో, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనార్ దేశం అంతా ఒక మైదానం వరకు కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసుకొని బాగుగా కాల్చుదాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారంట. ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? మనం ఇటుకలు చేసుకుందాం, బాగా కాల్దాం. ఎందుకు కాల్దాం అంటున్నారు? ఎందుకు ఇటుకలు చేయాలని ఆలోచన వాళ్ళకి వచ్చింది? ఎందుకంటే ఒక గోపురం కట్టాలనుకున్నారట. ఎలాంటి గోపురం అంటే అది భూమి నుండి ఇలా భూమి మీద ఇలా విస్తరించడానికి కాదు, భూమి మీద నుండి ఆకాశం వైపు విస్తరించడానికి, ఆకాశం పైకి వెళ్ళిపోవడానికి. అలా కట్టడానికి అందరం కలిసి ఇటుకలు తయారు చేద్దాం. ఎందుకంటే ఆకాశం చాలా ఎత్తుంది కదా, అంత ఎత్తున్న బిల్డింగ్ కట్టాలంటే మనం అందరం కలవాల్సిందే. నిజంగా ఈ ఐక్యమత్యం ఎలా అని చెప్పండి, ఈ ఐక్యత ఎలా అని చెప్పండి. ఆకాశం మట్టు కట్టాలి అంటే అందరం కలిసి ఇటుకలు తయారు చేయాలి. బాగుంది కదా, లోకంలో బాగా వాడుకోవచ్చు. ఈ ఉదాహరణను లోకంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు.
అంతే కదా. అందరం కలిసి ఉంటే దేనైనా జయించవచ్చు, అందరం కలిసి ఉంటే ఏదైనా పోరాడి సాధించవచ్చు. అంతే కదా. భారతదేశ స్వాతంత్రం ఏం చేశారు? భారతీయులందరూ ఒక్కటైపోవాలి, అందరం ఒక్కటిగా ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలనుకున్నారు. అందరు కలిశారు, బ్రిటిష్ వాళ్ళని తరిమేశారు, స్వాతంత్రం వచ్చేసింది. బాగుంది. అంటే లోకంలో ఈ ఎగ్జాంపుల్ వాడుకోవడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు కలిసి చేస్తున్న పనిని దేవుడు చూశాడంటే, దేవుడు దిగొచ్చి ఆ పనిని చెడగొట్టాడంట. ఇది చూడండి ఇంకా విచిత్రం. కలిసి ఉండాలని కోరుకుంటున్నది దేవుడే, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని చెప్పింది దేవుడే, ఆయన మనసులో అందరూ ఒక్కటిగా ఉండాలని చెప్పింది దేవుడే. కలిసి ఒక పని చేస్తుంటే దేవుడు వచ్చి ఆ పని జరగకుండా చేస్తున్నాడంట. నేను చెప్పట్లేదు సుమా, కింద ఉంటుంది చూడండి ఒకసారి. 3వ వచనంలో 6వ వచనం డైరెక్ట్ గా 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలిచి ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని దేవుడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పనిని చెడగొట్టడానికి ఆకాశం నుండి భూమి మీద దిగొస్తున్నాడు. ఇక్కడ ఐక్యత అనగానే మనము దేవుని ఐక్యత కొరకు పాటుపడాలి. దేవుడు ఏ ఐక్యత కోరుకుంటున్నాడో ఆ ఐక్యత గురించి మనకు తెలియాలి. వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ఒక్కటిగానే ఉన్నారు, ఒక్కటిగా ఉండి ఒక పనిని జరిగిస్తున్నారు. ఆ పని దేవుడికి నచ్చట్లేదు అంటే మనము భూమి మీద ఐక్యంగా ఉండాల్సిన మనము ఆ ఐక్యంగా ఉండి ఏం చేయాలో కూడా మనకు తెలియాలి. అందుకు అక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు సహోదరులు, వాళ్ళ మధ్యలో ఐక్యత ఉండాలి. ఇక్కడ నిజంగా ఆలోచించండి, వీళ్ళు ఐక్యంగానే ఉన్నారు, కానీ చేస్తున్న పని దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నారా? దేవుని ఇష్టం అది? దేవుడు ఏదైతే కోరుకొని వాళ్ళకి చెప్పాడో ఆ పనే చేస్తున్నారా? దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము భూమిని నిండించము, ఎక్కడికి విస్తరించము, ఇక్కడే ఉండి ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుంటాం. అంటే పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటి? వీళ్ళు చేస్తున్న పని ఏంటి చూడండి. ఐక్యంగానే ఉన్నారు, కలిసే ఉన్నారు, కానీ చేస్తున్న పని మాత్రము దేవునికి విరుద్ధమైన పని, దేవునికి అయిష్టమైన పని, దేవుడు మెచ్చుకోని పని, దేవుని చిత్తంలో లేని పని. అంటే సహోదరులు అనగానే దేవుని చిత్తాన్ని జరిగించేవారు, ఆ చిత్తాన్ని జరిగించేవారు దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్నే మనం చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడే మనం అందరం ఐక్యంగా ఉన్నామని చెప్తాడు. ఐక్యత. ఇంకో విషయం కూడా మీరు ఆలోచించండి. చాలా మంది ఐక్యంగా ఉండడం అంటే కలిసి ఉండడం అనుకుంటారు. కలిసి ఉండడం అంటే పక్క పక్కన ఉండడం. మనం అందరం ఇక్కడ ఈ రూమ్ లో కలిసి ఉన్నాం కదా, చాలా ఐక్యంగా ఉన్నాం అనుకుంటాం మనం, అంతే కదా. నిజంగా ఐక్యంగా ఉండడం కలిసే ఉండడం అనుకుంటే, ఒక ఇంట్లో చూడండి, ఒక భార్య భర్త ఉంటారు, అవునా? కలిసి ఉంటారా? ఉంటారు. వాళ్ళ ఐక్యత ఉంటుందా? ఉంటుందిలేండి, మరి లేదని మనం ఏం చెప్పలేము. ఎవరో ఒకరు కొంతమంది మధ్యలో ఐక్యత ఉంటుంది. కానీ భార్యాభర్తలతో వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఎవరు? భర్త యొక్క తల్లిదండ్రులు ఉంటారు. అంటే ఈమెకి ఏమవుతారు చెప్పండి? అత్తామామలు. ఈ అత్తామామలు కలిసే ఉంటారు, కానీ వాళ్ళ ఐక్యత ఉంటుంది చెప్పండి. కోడలకు అత్తతో విరోధం ఉంటుందా, లేదంటే ఐక్యత ఉంటుందా? అసలు ఉంటుంది. ఒక టామ్ అండ్ జెర్రీ ఆ సీరియల్ ఎలా ఉంటుందో ఈ అత్త కోడల మధ్య వైరం అలా ఉంటుంది. మరి ఉండేది ఎక్కడ అంటే ఏ ఇంట్లో ఉంటారు, కలిసే ఉంటారు, కానీ వాళ్ళలో మాత్రం ఈమె చేసిన పని ఆమె నచ్చదు, ఆమె చేసిన పని ఈమె నచ్చదు. ఈమె చేసినవన్నీ ఆయనకు చెప్తుంది, ఆమె చేసినవన్నీ ఈయనకు చెప్తుంది, అంతే కదా. అంటే కలిసే ఉంటారు. కలిసి ఉండడమే ఐక్యత అనుకుంటే కలిసి ఉన్న ఐక్యత లేని పరిస్థితి మనం కుటుంబాల్లో చూస్తున్నాం. అంటే ఐక్యత అంటే అది కదా. ఐక్యత అంటే ఏంటి? దేవుడు కోరుకున్న ఐక్యత ఏంటి? సహోదరులు అనగానే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని జరిగించేవారు, ఆ తండ్రి చిత్తాన్ని జరిగించేవారు అందరూ ఐక్యంగా ఉండాలి. అంటే ఆ ఐక్యత పనిలో చూపించాలన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. మీరందరూ దేవుని పనిని జరిగిస్తే మీరందరూ ఐక్యంగా ఉన్నట్టే. మీరందరూ దేవుని పనిలో ఉంటే మీరందరూ కలిసి ఉన్నట్టే. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇప్పటివరకు మనము మన ఆరాధన స్టార్ట్ చేసుకోక ముందు లైవ్ చూసాం. ఎవరిది? డాడీ గారు. లేదు, డాడీ గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎక్కడో వైజాగ్ లో ఉన్నాడు. ఆయన మనతో కలిసి ఉన్నాడా? మరి ప్రతి ఆదివారం ఆయన లైవ్ ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే ఆయన దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న ఆయన దేవుని పని గురించి మనల్ని రేపుతున్నాడు. దేవుని పనిలో ఉండాలన్న విషయాలు మనకు బోధిస్తున్నాడు. మనం కూడా దేవుని పనిలో ఉండే విధంగా మనకు పాట పడుతున్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు.
ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం. ఆయనతో పాటు మనం ఐక్యంగా ఉన్నామా లేదా? ఐక్యంగానే ఉన్నాం కదా. ఆయనతో ఐక్యంగా ఉన్నాం కాబట్టి ఆయనలో చూస్తున్నాం. ఆయనతో ఐక్యంగా లేకపోతే అంటే ఐక్యత అనేది ఒకే దగ్గర ఉండడం వల్ల వచ్చేది కాదు. ఒకే దగ్గర ఉంటే మాత్రమే ఐక్యంగా ఉన్నారు అనేది కాదు. ఐక్యత అనేది ఎందులో ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారు సహోదరులు అయితే ఆ దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఎక్కడున్నా వాళ్ళంతా ఉన్నది ఎందులో అంటే ఐక్యతలో. మీరు బైబిల్ అంతా చూడండి, అపోస్తలులు పౌలు గారు వీళ్ళిద్దరూ, అపోస్తలులు పౌలు వీళ్ళందరూ దేవుని పని చేయడానికే ప్రత్యేకించబడినవారు. కానీ అపోస్తలు మాత్రం ఎక్కడ ఆగిపోయారంట? యెరూషలేములోనే ఆగిపోయారు. కానీ పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఆయన ఆ యెరూషలేమును విడిచి మిగతా అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక మంచి మాట గలతీ పత్రికలు రాస్తారు చూడండి. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువురండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనము, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడనవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాను సున్నతి పొందిన వారిని అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరి అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఇక్కడ చెయ్యి దేనికి ఇచ్చారంట? కుడి చేతిని ఇచ్చారని రాశాడు కదా. మేమేమో బీదలను జ్ఞాపకం చేసుకోవాలని, వాళ్ళేమో యెరూషలేములో అంటే సున్నతి చేసిన వారికి, ఎవరు? యూదులు. అంటే యూదులకు వాక్యాన్ని ప్రకటించడానికి అపోస్తలులకు దేవుడు సామర్థ్యాన్ని కలగజేశాడు. అదేవిధంగా అన్యజనులకు వాక్యాన్ని ప్రకటించడానికి ఆ సామర్థ్యాన్ని పౌలు గారికి ఇచ్చాడు, పౌలు బర్నబా. ఇప్పుడు వాళ్ళు వేరైపోతున్నారు. ఎందులో వేరైపోతున్నారు? దేవుని పనిని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించడానికి, దేవుని వాక్యాన్ని ఈ భూమి మీద ప్రకటింపజేయడానికి. అలా ప్రకటింపజేయడానికి వాళ్ళు వేరైపోతున్నారు. ఇప్పుడు వేరైపోయారట వాళ్ళని. వాళ్ళు చేస్తున్నది దేవుని పనే, వీళ్ళు ఉన్నది దేవుని పనులని. అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి చేతినిస్తున్నారట, కుడి చేతినిచ్చారు. అంటే వేరైపోతున్నారు. కానీ వాళ్ళంతా ఉన్నది ఎందులో? దేవుని కార్యక్రమాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలని, దేవుని చిత్తాన్ని జరిగించే పనిలో ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళంతా ఎందులో ఉన్నారు? ఐక్యంగా ఉన్నారు. పౌలు గారు కానీ అపోస్తలు కానీ వేరువేరుగానే ఉన్నారు, దూరంగానే ఉన్నారు. దూరంగా ఉండి వాళ్ళు దేవుని పనిని జరిగిస్తున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరిలో ఆ ఐక్యత ఉంది అని మనం చెప్పవచ్చు. అంతే కదా. అంటే ఇప్పుడు ఐక్యత, దేవుడు ఎక్కడ ఐక్యత కోరుకుంటున్నారంటే మిమ్మల్ని అందరినీ పని కోసం ఈ భూమి మీదకి పంపించాను, ఆ పనిలో ఉండాలి. మీరు ఉన్నప్పుడే ఆ పనిలో ఉన్న వాళ్ళందరూ సహోదరులు. ఆ పనిలో ఉన్న మీరందరిలో ఐక్యత ఉండాలి. అంటే ఆ సహోదరులందరూ ఎందులో ఉండాలి? పనిలో ఉండాలి, పని చేస్తూ ఉండాలి. అందరూ దేవుని పనిలో ఉంటే ఆ సహోదరులను బట్టి దేవునికి మేలు, దేవునికి మనోహరం అంటున్నాడు. అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడంటే మనం ఎక్కడున్నా దేవుని పనులు చేస్తున్నామంటే ఇప్పుడు నిజంగా పని జరుగుతుంటే ఆనందం ఎవరు చెప్పండి? పని జరుగుతుంటే ఎవరికి మేలు జరుగుతుంది? అలా కాకుండా అపోస్తలులు కానీ, పౌలు గారు కానీ, బర్నబా కానీ, తిమోతి కానీ, తీతు కానీ వీళ్ళందరూ సువార్తికులందరూ యెరూషలేములో ఉన్నారు అనుకోండి, అసలు దేవునికి మన ఆనందం అని చెప్పండి. అలానే అందరూ ఒకటే దగ్గర ఉంటారు. సంఘం అంటే ఎలా విస్తరిస్తుందంట? యెరూషలేములో పేతురు గారి ప్రసంగానికి 3000 మంది మారిపోయారట. ఆ తర్వాత వాళ్ళు వాక్యాన్ని ప్రతిరోజు బోధిస్తుంటే 5000 మంది చేర్చబడ్డారంట. సంఘం విస్తరిస్తుంది యెరూషలేములోనే. అలా యెరూషలేములో ఎక్కువైపోతుంటే నిజంగా దేవుడు ఆనందించాడా అంటే ఆనందించాడు. ఎందుకంటే యెరూషలేములో అందరూ మారిపోతున్నారు. కానీ చుట్టుపక్కల యెరూషలేము దాటి ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా, చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఎవరు దేవుని తెలుసుకోవట్లేదు కదా, తండ్రి చిత్తం జరగట్లేదు కదా. వీళ్ళు మాత్రమే అక్కడ ఉండి చాలా గొప్పగా ఉన్నతంగా ఎదుగుతున్నారు. కానీ మిగతా ఎక్కడ కూడా దేవుని వాక్యం ప్రకటింపబడకపోయేసరికి వీళ్ళని బట్టి ఆనందమే, కానీ వాళ్ళని బట్టి మరి ఇప్పుడు దేవునికి మేలు జరగాలంటే ఏం చేయాలి? సంఘము విస్తరించాలి. విస్తరించాలంటే ఎలా విస్తరించాలి? అక్కడే కాదు, చాలా చోట్లకు సువార్త వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడానికి దేవుడు ఏం చేశారంటే గొప్ప హింస కలిగిందంట. ఇక్కడ సంఘంలో గొప్ప హింస కలిగినప్పుడు ఏం జరిగిందంటే
వాళ్ళు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో అక్కడికల్లా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ వేరైపోతున్నారా? ప్రారంభ సంఘం హింస కలగగానే వేరైపోయింది. వేరైపోయిన వాళ్ళందరూ వాక్యాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు యొక్క సువార్తలు అన్ని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళందరూ వేరైపోయారు, విడిపోయారనా? ఐక్యంగా లేరనా? కాదు. వాళ్ళకు వచ్చిన హింసను బట్టి దూరం అయిపోయారు, కానీ అందరూ ఐక్యంగానే ఉన్నారు. ఎలా ఉన్నారని చెప్పొచ్చు? వాళ్ళందరూ ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోతున్నారో ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మీకు అందరికి ఫిలిప్పు గురించి తెలుసు. ఫిలిప్పు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ సూచక్రియలు చేశాడు. చాలా మంది మారిపోయారు. మారిపోగానే ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే అపోస్తలులకు కబురు పెట్టాడు. ఏమని? ఇక్కడ చాలా మంది మారిపోయారు, మీరు రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాప్తిస్మం ఇవ్వాలనగానే పేతురు యోహాను ఇక్కడికి వచ్చేస్తారు. తెలుసు కదా మీకు. అక్కడ గారడి సింహం ఉంటాడు, అతను కూడా నమ్మి బాప్తిస్మం పొందుతాడు. పరిశుద్ధాత్మ వరం వీళ్ళు చేతులు పెట్టగానే రాగానే నాకు కూడా పరిశుద్ధాత్మ వరం కావాలని డబ్బులు ఇవ్వాలనుకుంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు కాబట్టి చాలా మంది మారిపోతున్నారు. మారిపోయిన తర్వాత ఇక్కడ ఫిలిప్పు గారు ఏం చేస్తున్నారంటే అక్కడ అపోస్తలులను పిలుచుకుంటున్నాడు. అంటే పిలుచుకుంటున్నాడని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు, వేరుగానే ఉన్నారు, కానీ ప్రభువు పనిలో ఉన్నారు కాబట్టి ఐక్యంగా ఉన్నారని చెప్పగలరు. ఆ ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు కదా. అక్కడ నుండి ఫిలిప్పు వేరైపోయినా అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? లోకంలో కలిసిపోలేదు, లోకంలో తన పనులు చూసుకోలేదు, లోకం కోసం బ్రతకట్లేదు, వాళ్ళ కుటుంబం కోసం బ్రతకట్లేదు. ఏ వాక్యం అయితే అపోస్తల దగ్గర నేర్చుకున్నాడో, ఏ బోధలో అయితే అపోస్తల దగ్గర ఉందో ఆ బోధనే అక్కడ కూడా తీసుకొని వెళ్ళి ఆ వాక్యాన్ని ప్రకటించి అక్కడికి అపోస్తలను పిలిపించుకొని అక్కడ చాలా మందికి బాప్తిస్మం ఇస్తున్నాడు. అంటే వీళ్ళందరూ ఎందులో ఉన్నారు చెప్పండి? ఐక్యంగా ఉన్నారు. దేంట్లో? దేవుని పనిని జరిగించడంలో. అంటే ఇప్పుడు ఐక్యత దేంట్లో కోరుకుంటున్నాడు దేవుడు? మనం అందరం ఎక్కడున్నా దేవుని పనిని చేయాలి, దేవుని పనిలో ఐక్యత కోరుకుంటున్నాడు. ఇంకా ఐక్యత అంటే అపోస్తల బోధయందు ప్రారంభ సంఘం వర్ధిల్లిందంట. తెలుసుగా మీకు వచ్చిన తెలుసు. అపోస్తల 2:42 ఉంటుంది. వీరు అపోస్తల బోధయందును అంటాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఏ బోధన చేస్తున్నారంటే అపోస్తలు ఏదైతే బోధించారో అదే చేస్తున్నారు. ఆ బోధనే ప్రపంచం అంతటికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకవైపు పౌలు తీసుకొని వెళ్ళిపోయినా, ఒకవైపు తిమోతి తీసుకొని వెళ్ళిపోయినా, ఇంకా అపోస్తలు ఎవరు తీసుకొని వెళ్ళిపోయినా, ఎక్కడ తీసుకొని వెళ్ళినా ప్రారంభ శతాబ్దంలో బోధంతా అపోస్తల బోధే. కానీ కొంతమంది బయలుదేరారు, భిన్నమైన సువార్తను తీసుకొని వచ్చేసారు. అది వేరే విషయం చెప్తుందండి. ఇప్పుడు భిన్నమైన సువార్తను తీసుకొచ్చిన వాళ్ళందరూ సహోదరులు అంటే పర్లా. కానీ ఇక్కడ సహోదరుల ఐక్యత అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే మనం అందరము తండ్రి చిత్తాన్ని జరిగించాలి. తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న మనము ఎక్కడున్నా ఈ బోధలోనే ఉండాలి, ఈ దేవుని పనిలోనే ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కార్యాల్లోనే ఉండాలి. అప్పుడు మనం అందరం కలిసి ఉన్నాడు, అప్పుడు మనలో ఐక్యత ఉన్నాడు. ఈ ఐక్యత గురించి ఉదాహరణ చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు కదా. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి ఆ పరిమళ తైలం వలె ఉంటున్నా అన్నాడు కదా. నిజంగా అహరోను అనగా మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటిగా దేవుడు ఒక యాజకుడిని కావాలనుకున్నాడు ఇప్పుడున్న ఇశ్రాయేల్ కొరకు. అప్పుడు అహరోను పిలుస్తాడు. అహరోను పిలుస్తూ ఆయనకు ఆ యాజకత్వాన్ని అప్పగిస్తూ ఆయనను అభిషేకించడానికి, ఆయనను ప్రతిష్ఠించడానికి, నా కొరకే నీవు పని చేయాలి, నా కొరకే నువ్వు బ్రతకాలి, నా సేవే జరిగించాలి. అప్పుడు లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మీకు తెలుసు కదా. ఒక గోత్రాన్ని తన కొరకు ప్రత్యేకపరుచుకొని ఆ గోత్రంలో నుండి అహరోను పిలుచుకొని ఆ అహరోను ప్రతిష్ఠిస్తున్నాడు. అలా ప్రతిష్ఠించిన దానికి గుర్తుగా ఆయన పైన ఒక తైలాన్ని పోస్తాడు. అదే ఈ తైలం గురించి మాట్లాడతాడు. అది తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అంగిల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అన్నాడు. అహరోను తల మీద పోసిన తైలం ఎలాంటిదో తెలుసా మీకు? పరిమళ తైలం అంట. పరిమళ తైలం అనగానే మంచి సువాసన. ఆ పరిమళ తైలం గురించి ఒక మాట మనం చదువుకుందాం, ఎందుకంటే ఇది అర్థం కావాలి మనం. పరిమళ తైలం అనగానే సెంట్ అనుకోండి మన భాషలో. ఓకే, ఆ రోజు వాళ్ళు తైలాన్ని ఉపయోగించేవారు. ఆ తైలం ఎలా ఉంటుందంటే చాలా మంచి వాసనతో ఉంటుంది, చాలా సువాసన ఉంటుంది. ఎంత సువాసన అంటే దాని గురించి కూడా దేవుడు రాయించాడు నిర్గమకాండంలో. అది ఎలా తయారు చేయాలో ఒక మాట చూడండి. నిర్గమకాండము 30వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి ఒకసారి. మరియు మోషేతో యెహోవా ఇట్లా నేను
గట్టిగా చదవండి, వినపడట్లేదు. నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్ని విషయాలు చెప్తున్నాడో ఇది మీకు అర్థం కావాలి. ఓకే, అచ్చమైన గోపరసము అంట. మీకు ఎవరికైనా తెలుసా గోపరసం అంటే? గోపరసం అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకు కూడా తెలియదు. ఓకేనా, మీరు తర్వాత చూసుకోండి, ఎట్లా చూసుకుంటారో ఎక్కడ చూసుకుంటారో చూసుకోండి. ఎందుకంటే అది ఏంటో తెలియాల్సిన అవసరం ఇప్పుడు లేదు మనకు. కానీ ఒక వస్తువు అయితే అక్కడ వాడుతున్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. రైట్, ఏంటంటే అది అచ్చమైన గోపరసము అన్నాడు. గోపరసము ఆ కాలంలో వాళ్ళు దాని కొరకు ఉపయోగించే వస్తువు, పదార్థం అది. ఓకే, దాని కొరకు క్లియర్ గా మనకు క్లారిటీ కావాలంటే మీరు గూగుల్లోనో లేదంటే పుస్తకాల్లో వెళ్తే మీకు తెలుస్తుంది. రైట్, అచ్చమైన గోపరసం ఎంతట? 500 తులములను సుగంధము గల లవంగి పట్ట. ఇదేమైనా తెలుసా మీకు? కొట్టేదేనా? ఇంట్లో వాడతారు కదా లవంగి పట్ట, అదేనంటారా? ఓకే, అదే అనుకుందాం, నాకు కూడా తెలియదు. ఓకే, లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును. రైట్, నిమ్మగడ్డి నూనె. ఇది విన్నారు ఎప్పుడైనా? నిమ్మగడ్డి నూనె, నిమ్మ చెట్టు తెలుసు మనకు, నిమ్మ చెట్టు తెలుసు, అంతే కదా. నిమ్మకాయ తెలుసు మనకు, నిమ్మగడ్డి అంట. తెలుసా మీకు? తెలిస్తే అదృష్టవంతులే, నాకే తెలియదు. ఓకే, నిమ్మగడ్డి నూనె ఎంతంట? 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకుని ఉన్నాడు. ఇక్కడ ఎన్ని వస్తువులు వచ్చాయి చెప్పండి? ఎన్ని పదార్థాలు వచ్చాయి? అందుకే గుర్తుపెట్టుకోమన్నారు. ఇది కొంచెం మనకు అర్థం కావాలి. అర్థమైతేనే ఐక్యత గురించి అర్థమవుతుంది. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ చెప్పాడు కదా దేవుడు. 5 వస్తువులు, 5 పదార్థాలు ఏంటంట? ఒకటి గోపరసము, రెండవది లవంగి పట్ట, ఇదైతే గుర్తుకుంటుంది అందరికి. రైట్, మూడవది నిమ్మగడ్డి నూనె. రైట్, నాలుగవది మళ్ళా లవంగి పట్ట అని అన్నాడు. 5వది మాత్రము ఒలీవ నూనె. రైట్, ఈ 5 పదార్థాలతో ఈ 5 పదార్థాల మిశ్రమాన్ని కలవాలి. ఓకే, 25వ వచనం చదవండి. 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఓకే, ఇప్పుడు అహరోను తల మీద పోసిన తైలం అనగానే మనం ఏదో నూనె అనుకుంటున్నాం కదా. ఆ నూనె కోసం ఎంత ప్రాసెస్ ఉంది చూడండి. ఆ నూనెను అహరోను మీద వేయడానికి దేవుడు ఎంత పెద్ద ప్రాసెస్ చెప్పాడు చూడండి. ఒకటేమో 500 తులాలంట, ఒకటేమో 250 తులాలంట, ఒకటి 3 పళ్ళు అంటున్నాడు. కొత్తలేంటో మనం పక్కన పెట్టండి. కానీ ఆ తైలం తయారు కావాలంటే ఎన్ని పదార్థాలు కావాలంట? 5 పదార్థాలు కావాలంట. 5 పదార్థాల సమ్మేళనంతో అది అహరోను తల మీద పోస్తే అది అతని గడ్డం మీదుగా కారి అంగిర అంచుమంటకు దిగజారిన పరిమళ తైలం అన్నాడంటే నిజంగా ఆ స్మెల్ రావడానికి పరిమళ తైలం అన్నాడు కదా. పరిమళం అంటే మంచి స్మెల్. అసలు ఆ సువాసన చాలా బాగుంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఎలా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. చాలా మంచి స్మెల్ అది. కొన్ని సెంట్లు మనం వాడినప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఆ సెంట్లో కొట్టగానే అమ్మాయి వీరికి దాసోహం అయిపోతుంది అంట. అడ్వర్టైజ్ లో చూస్తాం, అంతే కదా. అంతెందుకు, ఇప్పుడు మనం అందరం ఆదివారం కదా, ఇప్పుడంటే అన్ని మిక్సీలు వచ్చాయి. కానీ ఒకప్పుడు మన ఇంట్లో వంట చేసేప్పుడు ఆదివారం అనగానే నాన్ వెజ్ ఉంటుంది. ఆ నాన్ వెజ్ కి మసాలాలన్నీ రోట్లో వేసి నూరుతున్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది ఆ వాసన. నూరుతుంటేనే బాగా స్మెల్ వచ్చేస్తుంది కదా. ఆ మసాలాలు అలా ఉంటాయి, స్మెల్ ఆ వాసనకే కట్టుకుండిపోతుంది, అంత మంచి సువాసన. నిజంగా మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులే అంత సువాసన ఇస్తే, ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ పదార్థాలు అన్ని ఇవి అన్ని కలిసిపోతే ఆ స్మెల్ ఎలా ఉంటుంది చెప్పండి. పరిమళ సువాసన అన్నాడు అది. అందుకే ప్రతిష్టాభిషేక తైలమగును, ఆ తైలంతో నీవు అహరోనును అభిషేకించాలి, ఆయన్ను ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే దేవుని కొరకు నువ్వు నిలబెట్టాలి, దేవునికి ఆయన్ను దాసోహం చేసేయాలి, దేవుని వశం చేసేయాలి, దేవుని పని కొరకు ఆయనను నిలబెట్టాలి. అది పోయాలి. అది పోసినప్పుడు దాన్ని బట్టి నేను ఆయనను యాజకునిగా స్వీకరిస్తాను అది చెప్పడానికి ఇదంతా చెప్పాడు. దాని మీద ఎందుకు పోయాలంటే ఇది సూచన. ఆ విధంగా దేవుని దగ్గర రావాలి అంటే అంత బాగుంటుంది ఆ తైలం, ఆ పరిమళ వాసన. ఈ వాసన అనగానే మనకి ఇంకొక విషయం అర్థం కావాలి. దేవునికి వాసన అంటే చాలా బాగా ఇష్టం, తెలుసా మీకు. మనలాగానే దేవుడు కూడా వాసనని ఇష్టపడతాడు. ఎందుకంటే నోవహు జల ప్రళయం తర్వాత భూమి మీద అందరు చచ్చిపోయారు, కేవలం ఒక నోవహు కుటుంబం మాత్రమే మిగిలిపోయింది కదా.
అప్పుడు నోవహు గారు ఒక బలిస్తాడట దేవుడికి, బలిపీఠం మీద బలిస్తాడు. దేవుడి గురించి ఒక మాట రాయబడుతుంది ఆదికాండంలో. దేవుడట ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఏంటట, ఇంపైన సువాసనను ఆఘ్రానించి అంటే ఈ సువాసన దేవుడు స్వీకరించి ఆయన డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు, ఆయన మనసే మార్చేస్తున్నాడు. ఇప్పటి నుండి నేను భూమి మీద ఎప్పుడు కూడా మరలా ఈ జల ప్రళయాన్ని రప్పించను. వీళ్ళు చేసే అక్రమమైన పనులు చాలా ఘోరమైనవి, ఎన్ని ఘోరమైన కార్యాలు చేసినా నేను మాత్రం మరలా జల ప్రళయాన్ని రప్పించను. ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? వాసన, ఇంపైన సువాసనను ఆఘ్రానించి, అంటే వాసన అంటే దేవునికి ఇష్టమే. అప్పుడప్పుడు కొన్ని స్మెల్ చూడండి, మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఆ స్మెల్ చూడగానే మన మనసంతా మారిపోతుంది కదా. మంచి స్మెల్ చూడగానే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు భోజనమే చూడండి, ఒక బిర్యానీ వాసన చూడగానే మన తినము, ఆ బిర్యానీ ఇంకా ఆస్వాదించలేదు, కానీ కడుపు నిండిపోతుందా లేదా అంటే అదొక సంతోషం, తిన్నానేమో అన్నంత సంతోషం వస్తుంది, అంతే కదా. మంచి స్మెల్ రాగానే, మంచి సువాసన రాగానే, ఏదైనా ఆ సువాసన మంచి రాలేదనుకోండి, స్మెల్ బాగాలేదనుకోండి, అప్పుడు కింద కాలుస్తూ ఉంటారు కదా, మనకు కాలిపోయిన స్మెల్ వస్తుంది. అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? అన్ని డోర్స్ మూసేయాలన్నట్టుగా అనిపిస్తుంది కదా. అంటే ఒక పాడు స్మెల్ మన మైండ్కి డైవర్ట్ చేసేస్తుంది. అదేవిధంగా ఒక మంచి స్మెల్ మన ఆలోచనలని తిప్పేస్తుంది. అలా దేవుని ఆలోచనను మార్చేసింది ఏది? నోవహు గారు ఇచ్చిన బలి. ఇక్కడ అహరోను తల మీద పోసిన ఆ తైలం కూడా పరిమళ వాసన అన్నాడు కదా. పరిమళ వాసన నిజంగా దేవుడు దాన్ని దేనికి వాడుతున్నాడు అంటే ఐక్యతకు వాడుతున్నాడు. ఐక్యత, అది ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎంత మంచి సువాసన వస్తుందో, మీరందరూ కలిసి ఉంటే నాకు అంత ఆనందం. ఆలోచించండి, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలి అన్నాడు కదా. ఆ ఐక్యత ఎలా ఉండాలి అంటే, అహరోను తల మీద నేను పోయడానికి ఒక తైలాన్ని నేను తయారు చేయమన్నాను. ఆ తైలం తయారు చేయడానికి ఇన్ని వస్తువులు వాడారు. అన్ని వస్తువులతో అది చాలా వాసన వచ్చేసింది, మంచి వాసన, పరిమళ వాసన వచ్చేసింది. అది నా మనసును ఎంత ఆనందింపజేస్తుందో, మీరందరూ ఐక్యంగా ఉంటే నేను అంత ఆనందపడతాను. అంటే ఆ వాసన అర్థమైతే, ఒక్కొక్క వస్తువే మనకు మంచి మంచి వాసన వస్తుంటే, ఐదు వస్తువుల సమ్మేళనం ఎలా ఉంటుంది చెప్పండి? 5 పదార్థాల సమ్మేళనం. అక్కడ వాడబడినవన్నీ కూడా మంచి సువాసన ఇచ్చేవే. గోపరసము అది సువాసన ఇచ్చేదే, లవంగి పట్ట అది సువాసన ఇచ్చేదే, అక్కడ వాడ ఒలివ నూనె అది సువాసన ఇచ్చేదే, అన్ని సువాసనలే. కానీ ఆ సువాసనలు అన్ని మిక్స్ అయితే ఇంకెంత సువాసన, ఇంకెంత మంచి స్మెల్. అది కావాలి దేవుడికి. మీరు ఒక్కరిగా ఉంటే కాదు నాకు కావాల్సింది, మీరు అందరూ ఐక్యంగా ఉంటే అదెంత సువాసన ఇచ్చి నన్ను ఆనంద పెట్టిందో అంతకంటే గొప్పగా నేను ఆనందపడుతున్నాను. ఎప్పుడు మీరందరూ ఐక్యంగా ఉంటే, మీరందరూ కలిసి ఉంటే, మీలో కొంతమంది గోపరసం కావచ్చు, మీలో కొంతమంది ఒలివ నూనె కావచ్చు, మీలో కొంతమంది లవంగి పట్ట కావచ్చు, మీరందరూ కలిసి ఒక పరిమళ వాసన నాకు వాసన ఇస్తారా? మీరందరూ కలిసి దేవుని పని ఘనంగా జరిగించి ఆ వాసన నేను ఆక్రమించినట్లుగా చేస్తారా? నోవహు గారు ఇచ్చిన బలి ఏముంది చెప్పండి? ఏదో మంట మంట పెట్టాడు, బలి వేశాడు, దేవుడు పరవశించిపోయి అసలు భూలోకాన్ని నేను ఎప్పుడు నాశనం చేయాలంటే, ఇక్కడ అహరోను చేస్తున్నది ఏం చెప్పండి? ఇశ్రాయేల్ అందరి తరఫున వారి పాపాలకు సంబంధించిన ఆ ప్రాయశ్చిత్తం కొరకు దేవుని దగ్గరకు ఈ పరిమళ తైలాన్ని పోసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడు ప్రజల పాపాలన్నింటినీ క్షమించట్లేదా? ఇశ్రాయేల్ చేసిన పాపాలు చిన్నవా చెప్పండి? ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎన్ని బలులు ఇస్తున్నారు. పాపాలు చేసి 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 చేసిన పాపమే చేసి మళ్ళా బలులు ఇస్తున్నారు. ఆ బలులన్నింటినీ పట్టుకొని ఈ అభిషేక తైలంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆస్వాదనతోనే కదా వాళ్ళ పాపాలన్నింటినీ క్షమిస్తున్నాడు. మనం ఐక్యంగా ఉండాలి. అది ఆ పరిమళ వాసనతో పోలుస్తున్నాడంటే నిజంగా మనం అందరం కలిసి దేవుని పని చేస్తుంటే, ఆ పని జరుగుతున్నప్పుడు అందరూ మారిపోతుంటే నిజంగా దేవునికి ఎంత గొప్ప మహిమ, ఎంత ఆనందం. ఇక్కడ తైలము అంటే ఆ వాసనను ఐక్యతతో ఎందుకు పోస్తున్నాడంటే, మనం అందరం కలిసి దేవుని పని చేస్తున్నాం కదా. సహోదరులు అనగానే పరలోకమందున తండ్రి చిత్తాన్ని జరిగించేవారు. ఆ తండ్రి చిత్తాన్ని జరిగించేవారు మీరు కలిసి నా కొరకు పనులు చేస్తుంటే, ఆ పనులను బట్టి ఎక్కడెక్కడికైతే మీరు వెళ్ళిపోయారో మీ మాటలను బట్టి విని మారి నా దగ్గరకు వస్తున్నారంటే నిజంగా దేవుడు ఎంత ఆనందిస్తాడు, ఎంత పరిమళ వాసనను ఆస్వాదిస్తాడు. అందుకే యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట రాస్తాడు చూడండి, పరిమళ వాసన గురించి. దానికంటే ముందు పౌలు గారు ఎలాంటి వాసన ఇచ్చారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 కొరింథీ ఉంటుంది. 2 కొరింథీ క్షమించండి 2 కొరింథీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం అన్నాడు. చూడండి ఏం చేస్తున్నారంటే పౌలు గారు ఇక్కడ నా ద్వారా అనేది చూడండి. పౌలు గారి మాట మీరు బాగా ఆలోచించండి. అక్కడ మా ద్వారా మా ద్వారా మా ద్వారా అంటే మేమందరం కలిసి చేస్తున్నాం, మేమందరం కలిసి దేవుని పనిలో ఉన్నాం. పౌలు గారు అనగానే మీకు తెలిసే ఎంతగా వాక్యం చూపించాను కదా, అన్యజనులకు బీదలకు సువార్తను ప్రకటించడానికి అపోస్తలుల దగ్గర పర్మిషన్ తీసుకొని మీకు వేరుగా ఉంటున్నాం అనుకోకండి, మేము కూడా దేవుని పనిలో ఉంటాం, మనం అందరం కలిసి ఉంటామని చెప్పి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన పౌలు గారితో పాటు అందరూ ఏం చేస్తున్నారట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసన అన్నాడు. చూడండి ఎందుకంటున్నాడు మాట, క్రీస్తును గురించి వాక్యాన్ని ప్రకటిస్తుంటే అది దేవునికి సువాసనగా ఎందుకు పోతుంది? ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎక్కడెక్కడైతే ప్రకటిస్తున్నాడో, క్రీస్తుని గురించి ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడో అక్కడ అందరూ క్రీస్తు దగ్గరికి వచ్చేస్తున్నారు, దేవుళ్ళకి వచ్చేస్తున్నారు, దేవుని దగ్గరికి నడిపించబడుతున్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఆత్మ దేవుని దగ్గరికి వస్తుందంటే ఆ పరిమళ వాసన ఆయనకు వెళ్ళిపోతుందని, ఆ వాసనను ఆగ్రహిస్తున్నాడని. ఒక పాపి మారి దేవుని దగ్గరికి వస్తున్నాడు అంటే దేవుడు ఆ పరిమళ వాసనను ఆగ్రహిస్తున్నాడు, అంత ఆనందపడుతున్నాడు. ఎలా జరుగుతుందంటే మా ద్వారా అన్నాడు. అంటే కలిసి పనిచేస్తున్నారు. మీరు అక్కడ అపోస్తలులు మీరు యెరూషలేములో చేయండి, నేనేమో ఇక్కడ అన్యజనులకు చేస్తాను. ఎంత బాగుంది చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎవరికి మేలు? దేవునికి కదా. ఎవరికి మనోహరము? దేవునికి కదా. జ్ఞానం యొక్క సువాసన, క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను వెదజల్లుకుంటూ వెళ్ళిపోతుంటే సువాసనను ఆగ్రహించిన దేవుడు ఎంత మనోహరమైన సువాసన, ఎంత మంచి సువాసన, ఎంత మంచి సువాసన దేవునికి అందుతుందట. అందాలి అంటే కలిసి ఉండడం, ఐక్యత అందరూ ఒక్క దగ్గర ఉండి ఏదో భజన చేయడం, లేదా స్తుతి కూటాలు పెట్టుకోవడం, స్తుతించడము, ఆరాధించడం, ఇదిగా దేవుడు కోరుకునేది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అంటే దేవుని పనిలో మీరందరూ అలాగా ఒక చోటికి వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. నా బోధను ప్రతి చోటకు తీసుకొని వెళ్ళిపోండి. క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని ప్రతి చోటకు చేరవేయండి. అలా చేరవేసే క్రమంలో అందరూ ఒక్కటిగా ఈ కార్యక్రమాన్ని జరిగించండి. అప్పుడు మీలో ఐక్యత ఉందని నేను చెప్తాను. డాడీ వాళ్ళు చూడండి, ఎక్కడో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కడ నుండి మనం అందరం జ్ఞానాన్ని నేర్చుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి కాలేజీలు పెట్టుకొని, రీసెర్చ్ సెంటర్లు పెట్టుకొని ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే ఇది కదా దేవునికి సువాసన, ఇది కదా దేవునికి పరిమళమైన ఆనందాన్ని కలగజేయడం. ఐక్యత అంటే మనం చేయాల్సిన పనిని దేవుని కొరకు చేస్తున్నప్పుడు దాన్ని బట్టి దేవుడు సువాసన ఆగ్రహించాలి, పాపిని రక్షించాలని, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మనం అందరం ఐక్యంగా ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక్కడిగా ఉండాలి. దీని కొరకు చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. సంఘం అనగానే ఏంటన్నాడు? శరీరం అన్నాడు, అంతే కదా. శరీరం అనగానే అనేక అవయవాలతో కూడుకున్నది. ఈ అవయవాలన్నీ శరీరానికి కలిసి ఉన్నా కానీ దేని పని దానిదే, ఏది చేయాల్సిన పని అదే. అలా దాన్ని పని చేస్తూ మేము అంతా ఒక్కటిగా ఉన్నామని చెప్తుంది, అంతే కదా. ఈ చెయ్యి శరీరంలో ఉండి చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చేస్తూ నేను శరీరంతో ఐక్యంగా ఉన్నానని చెప్తుంది. కాలు చేయాల్సిన పని కాలు చేస్తూ నేను శరీరంతో ఐక్యంగా ఉన్నానని చెబుతుంది. కళ్ళు, చెవులు, ముక్కు ఏదైనా కానీ వేరుగా ఉండి నేను చేస్తానంటుందా? ఈ శరీరంలోనే ఉండి నేను చేయాల్సిన పనిని చేస్తూ నీతో ఐక్యంగా ఉన్నాను. మరి మనము సహోదరులందరూ ఐక్యంగా ఉండాలి, అది దేవుడు ఎంతో మెచ్చుకునేది, అది దేవునికి మనోహరం. అంటే మనం అందరం ఎక్కడున్నా దేవుని పనులు చేయాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అలా పనిని జరిగిస్తూ దేవుని సంతోషపరచడానికి, ఆ వాసనను దేవునికి అందించడానికే ఆహారం ఎత్తుకున్నాడు. ఇంకొక మాట కూడా అదే కంప్లీట్ చేద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించట చెబుతూ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా కీర్తన గ్రంథంలో దావీదు గారు. 133వ కీర్తన 3వ వచనం చూడండి. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అన్నాడు. సియోను మీదికి దిగవచ్చు, సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు వలె ఉండును అంటే ఏంటి చెప్పండి? హెర్మోను మంచు వలె ఐక్యత ఉంటుందంట.
ఈ ఐక్యత అనేది హెర్మోను మంచుతో పోలుస్తున్నాడు దేవుడు. మంచు అనగానే ఈ మంచు అనగానే ఏంటి చెప్పండి? మంచు అనగానే ఏంటి? మంచు కొండలు మంచు పర్వతాలు అంటాం కదా. మంచు అనగానే ఐస్ కదా. ఐస్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే చల్లగా ఉంటుంది. ఎందుకంటే చల్లగా ఉన్న ప్లేస్ లో ఎంత బాగుంటుంది చెప్పండి. చల్లగా ఉన్న ప్లేస్ లో మనం అందరం చల్లగా ఉండాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు అంతా ఎవరింట్లో చూసినా ఏసీలు, ఏ ఆఫీస్ లో చూసినా ఏసీలు. చల్లగా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా పని చేసుకోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు కార్లలో ఏసీ కావాలి అంతేనా? బస్సులలో ఏసీ కావాలి, ట్రైన్లో ఏసీ కావాలి. అది వేడిగా ఉంటే తట్టుకోలేం కదా. చల్లగా ఉంటే ఎంత బాగుంటుంది, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. మంచు అనగానే ఇక్కడ చెప్తున్నాడు సియోను కొండల మీదకి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అన్నాడంటే ఈ మంచు ఎలాంటిది అంటే ఈ మంచును దేంతో పోలుస్తున్నాడు దేవుడు అంటే మరొక వచనాన్ని కూడా చదువుతాము యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథంలో చదివితే ప్రియులారా, మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అన్నాడు. చూడండి, హిమము వలె తెల్లబడును, హిమము వలె తెల్లబడును అంటే మన పాపాలు మనలో ఉండకుండా దేవుడు చూడాలి. మనం పాపం చేయకుండా ఉండే విధంగా దేవుని దగ్గర మనం ఉండాలి. పాపం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయా అయితే మన వివాదం తీర్చుకున్నారండి, మీ పాపాలను మీరు కడిగేసుకోండి, మీరు హిమము వలె మారిపోవాలి. అంటే దేవుని కొరకు బ్రతకాలనుకున్న మనము సహోదరులుగా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న మనలోనికి మరలా ఈ పాపం అనేది ఎంటర్ కావద్దు. మరలా మనము ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత కదా. సంఘంలోకి వస్తున్నామంటే మన పాపాలన్నింటినీ కడిగేశాడా? చెప్తున్నాడు కదా, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అంటే మనల్ని అందరినీ పవిత్రులుగా చేశాడు. ఇక సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడంటే తండ్రి పనిలో ఉన్న మనము మరలా పాపం జోలికి వెళ్ళిపోకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన పవిత్రతను మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని పని మనం జరిగించాలి. అంటే మనం ఒక సూత్రం చెప్పాడు ఏంటంటే మీరు ఐక్యంగా ఉండండి అన్నాడు. ఐక్యంగా ఉంటే పాపం చేయలేమా? అందరం కలిసి ఉంటే పాపం చేయలేమా? ఐక్యంగా ఉండడం అంటే దేవుని పనిలో ఉండడం అంతే కదా. దేవుని పనిలో ఉన్నప్పుడు నిజంగా పాపం చేస్తామని చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు అన్నప్పుడు సహోదరులందరూ దేవుని పనిలో ఉండాలి. ఎక్కడున్నా దేవుని పని చేస్తున్నాం అనుకోండి, ఇక పాపం మన జోలికి వస్తుందా? పాపం చేయాలన్న ఆలోచన కలుగుతుందా? పాపం చేయాలన్న ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే దేవుని పనిలో ఉండమో అప్పుడే పాపం మనలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ పాపం అట వాకిటనే కొంచెం ఉంటుందంట. చదువుకున్నాం కదా, పాపం ఎక్కడ ఉంటుంది? వాకిట అంటే మన ముందే ఉంటుంది. మన ముందే కాదు, అంత మన చుట్టూ ఉంటుంది. వాకిట అనగా రౌండ్ మన మన చుట్టూ ఉంటుంది, మన రౌండ్ ఉంటుంది. ఎప్పుడు ఎంటర్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టారో అప్పుడు ఎంటర్ అయిపోతుంది. దావీదు గారు ఒకసారి ఆలోచించండి, అందరు యుద్ధానికి వెళ్ళిపోయారట. ఎవరు? యోవాబు, సైన్యము, చివరికి ఊరియా, అందరూ ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. కానీ దావీదు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? పడక మీద హాయిగా పడుకోకుండా అలా మెలకు అయిపోయిందని మీద తిరుగుతానని మీద మీదకి వెళ్ళిపోయాడు. ఎందులో పడిపోయాడు చెప్పండి? అదే యుద్ధంలో ఉంటే పడుతుండేనా? ఒకవేళ దావీదు గారు యుద్ధంలో ఉంటే ఆయన జీవితంలో ఈ మచ్చ మనకు కనబడేదా? అంటే పనిలో లేకపోవడం ఎంత ప్రమాదం మనకు అర్థం కావాలి. మన పాపం జోలికి వెళ్ళకుండా మన జీవితాన్ని అదే విధంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి, మంచు వల్ల మన జీవితం ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పని. అది అందరితో కలిసి దేవుని పనిలో ఉన్నప్పుడు మనం పాపం జోలికి వెళ్ళము. దేవుని పనిలో ఉన్నప్పుడు మనం పాపం జోలికి వెళ్ళము. అలా పాపం జోలికి వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడ చెప్తున్నాడు. సియోను కొండల మీద దిగొచ్చు, హెర్మోను మంచు వలన ఐక్యత అనేది మనల్ని మరలా పాపంలోనికి వెళ్ళకుండా చేసేది. నిజంగా అందరు కలిసి ఉన్నారు అనుకోండి, కలిసినప్పుడు తప్పులు చేస్తామా చెప్పండి? కలిసినప్పుడు పాపాలు చేస్తామా? నలుగురు యవనస్తులు ఇలా నలుగురు కలిసి ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి అట్లా వెళ్తుంది అనుకోండి, చూడడానికి ఆలోచన చేస్తారా? అదే ఒక్కడున్నాడు అనుకోండి, కళ్ళప్పగించి మరి చూస్తా ఉంటాం అంతేనా? ఎవరు లేకపోతే ఇంట్లో అందరు ఉన్నారు అనుకోండి, ఏ మూవీ చూస్తాను చెప్పండి? కరుణామయుడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, ఇవే చూస్తాం. అదే ఎవరు లేరనుకోండి ఏం చూస్తాను చెప్పండి? అంటే అందరం కలిసి ఐక్యంగా ఉండడం ఎంత ముఖ్యమో మీకు అర్థం కావడం చెప్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు అన్నాడు కదా. మనం దేవుని పనిలో ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. చాలా మంది
దేవుని పనులు చేస్తూనే తప్పులు చేస్తూ ఉంటారు. ఇటు పని చేస్తూనే ఉంటారు, ఇటు తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకు వాక్యం చెప్తున్నాడు, ఫోన్లో చూస్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అలా వాట్సాప్ మెసేజ్ రాగానే అటువైపు వెళ్ళిపోతుంది మనసు, అంతే కదా? వాక్యం చూద్దామని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదో చెప్తున్నారులే అలా వాట్సాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు, ఓపెన్ చేస్తాడు, ఇక వాళ్ళకు రిప్లై, వీళ్ళకి రిప్లై, వాళ్ళకు ఫేస్బుక్ అంటాడు, ఇన్స్టాగ్రామ్ అంటాడు. అది ఒక్కడే దాంట్లో వస్తుంది చెప్పండి? ఉన్నాయి మనకు, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకా ఇవేవో ఉంటాయి కదా. బట్ అన్నిటికీ రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు వాడు పెట్టేవాడు ఒక వాట్సాప్ లో పెట్టాడు, అన్నిట్లో పెడతాడు, అంతే కదా? ఇప్పుడు అన్ని ఓపెన్ చేయాలి, అన్నిటికీ రిప్లై ఇవ్వాలి. అలానే ఒక్కడి ఫ్రెండ్ ఉన్నాడా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మనకు? ఇప్పుడు ఎన్ని మెసేజ్లు వస్తాయి చూడండి. ఒక్కరిగా ఉంటే మనము ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మరలా పాపంజలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలంటే మనం ఎప్పుడు ఎందులో ఉండాలి? అందరితో కలిసి దేవుని పనిలో ఉండాలి. పనిచేసే వాళ్ళు కూడా చూడండి, ఈ ఫోన్లో పనిచేసే వాళ్ళు బాగా చూడండి. ఫోన్లో పనిచేసే వాళ్ళు అటు దేవుని పని చేస్తూ చేస్తూ అలా కాలక్షేపానికి ఏం చేస్తారంటే ఆ కామెడీ మూవీ చూస్తూ ఉంటారు. కామెడీ నేను చాలా మందిని గమనించాను. ఇవి చూస్తున్నాం అంటే అలా కొంచెం రిలీఫ్ కన్నా అంటాడు. అంటే మా మనసు దేని వైపు వెళ్ళిపోతుంది చూడండి. మరలా మన పరిశుద్ధతను పోగొట్టుకోం మనం. అలా చాలా మంది లోకంలోని జారిపోయిన వారు లేరా? చెప్తున్నాడు ఇక్కడ. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఐక్యత, కలిసి పనిచేయండి, కలిసి ఉండండి. దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని పనిలో ఉండండి, దేవుని పనిలో అందరూ కలిసి ఉండండి. అలా కలిసి పని చేస్తున్నప్పుడు మీరు మరలా మీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఒక మంచి విషయం చెప్తారు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక. ముగించుకుందాం ఇక. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి పిల్లలు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులంగా చేయనంటున్నాడు. ఎప్పుడంట? ఇప్పుడు చేస్తారంటే మన ప్రతి పాపం నుండి పవిత్రులంగా ఎప్పుడైతే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఎప్పుడు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం? వెలుగులో నడిచిన యెడల. ఆ విషయం మనకు అర్థం కావాలి, అందుకే చదివించాను. మళ్ళా చదువు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. వెలుగులో నడవడం అంటే సహోదరులందరితో కలిసి దేవుని పనిలో ఉండడం. మన సంఘంలో ఉన్న వాళ్ళందరితో కలిసి దేవుని పనిలో ఉండడం. పనుల దగ్గర అందరు రండి, అందరం కలిసి పని చేద్దామని ఎందుకంటారు చెప్పండి? లోకంలో ఉన్నాం అనుకోండి, ఏదో ఒక తప్పు చేసే అవకాశం ఉందా? లోకంలో చాలా పనులు ఉంటాయి కదా, ఈ మేస్త్రీలు ఉంటారు. అలా నేను పని చేసుకుంటూ అలా జేబులోకి ఒకటి తీస్తాడు. తీసి ఏం చేస్తాడు చెప్పండి? ఇలా ఓసుకొని నోట్ వేసుకుంటాడు. అవునా? అదే సహోదరుల మధ్యలో ఉంటే చాలా దూరంగా ఉంటాం కదా. టెన్షన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళి చూడండి, 1 గంట పని చేస్తారు, తర్వాత బయటకు వచ్చి అలా సిగరెట్ తాగుతూ అలా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఆ హైటెక్ సిటీలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీల కంటే ఎక్కువ ఉంటాయి ఇవే. ఏవి? ఈ పాండాబాద్. ఏ కంపెనీ ముందర ఒక 10-15 ఉంటాయి. అందరూ పని చేస్తారు, అందరు గొప్పగా చదువుకున్న వాళ్ళే. మళ్ళీ అందరు మంచి ఉద్యోగాలు, ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు. కానీ గంట తర్వాత అక్కడ రాకుండా వాళ్ళు ఉండలేదు. ఎందుకంటే టెన్షన్ కదా, మైండ్ ప్రెషర్ అలా ఉంటుంది. అది పోగొట్టుకోవడానికి అలా వస్తారు, హాయిగా సిగరెట్ ఇస్తారు. అదే దేవుని పనిలో ఉంటే ఎంత అలవాటు ఉన్నా, ఎంత నోరు పీకినా అందరి మధ్యలో ఉన్నప్పుడు వేస్తామని చెప్పండి. కలిసి ఉండడం ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థం కాదు. మరలా మన జీవితంలోనికి ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, ఆ పవిత్రతను కాపాడుకోవడానికి మనమందరం కలిసి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. పనిచేయడానికి, మన జీవితంలోనికి మరలా పాపం రాకుండా ఉండడానికి ఈ 2 విషయాలు మనకు అర్థం కావు. అప్పుడే దేవునికి మేలు. అది మనోహరం. మనం పని చేస్తూ అనేక మందిని దేవుళ్ళని నడిపిస్తున్నప్పుడు దేవుడు చాలా ఆనందపడతాడు. పాపి మారాడు కాబట్టి. అలా మారుతున్న క్రమంలో మనం తప్పిపోకుండా ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అది మనకు అర్థం కావడానికి మంచి గురించి చెప్తున్నాం. మంచిగానే మీ పాపాలను కడిగేసి, అంటే మీరు దేవుని పనిలో ఉండి మీ పాపాలన్నింటినీ కడిగేసుకోండి. నిజంగా దేవుళ్ళకి రాకముందు ఒకే రోజు 100 అబద్ధాలు ఆడేవారు, అంతేనా? అసలు 100 అబద్ధాలు ఆడేవారు. ఒకటే రోజులో 100 అబద్ధాలు మానేస్తా అంటే అది సాధ్యమా చెప్పండి? ఏం చేయాలి మరి? అందరితో కలిసి ఉండి అబద్ధాలు ఆడడం మానేసుకుంటూ వెళ్ళిపోవాలి. 100 అబద్ధాలు ఆడే మనము తర్వాత 90, 80, 70, 50 అలా తగ్గించుకుంటూ అసలు మన జీవితంలో అబద్ధాలే లేని జీవితాన్ని, అంటే మనం దేవుడి పిల్లలతో కలిసి దేవుడి పనిలో ఉండాలి చెప్తున్నాడు ఇక్కడ 7వ వచనంలో. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల
మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసం అంటే ఐక్యత, కలిసి ఉండడం. అన్యోన్య సహవాసం అంటే ఐక్యత. ఆ ఐక్యతలో ఉంటే ఏం జరుగుతుందంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుని పిల్లలతో కలిసి ఉంటే మనకున్న బలహీనతలన్నింటినీ మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మందాగా ఉన్నారనుకోండి, సాయంత్రం కాగానే మందాగాలని బిగుతూ ఉంటుంది, అంతే కదా. ఎప్పుడు బార్ షాప్కి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఎవరితో కలిసి కూర్చోవాలి, సిట్టింగ్ వేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది. అలా మైండ్ వచ్చినప్పుడే ప్రతిరోజు సాయంత్రం పూట ఏదో ఒక దగ్గర క్లాస్ అవుతుంది కదా, ఆ క్లాస్కి వెళ్ళిపోండి. నిజంగా ప్రతిరోజు క్లాస్ అలా అలవాటు అయిపోయారు అనుకోండి, ఆ ఆలోచన మైండ్లోకి వెళ్ళిపోతా వెళ్ళిపోతా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. దేవుని పిల్లలతో అన్యోన్య సహవాసం గలవారమై అంటే మన బలహీనతలన్నిటి నుంచి మనం దూరం అవుతాం. చాలా మంది అంటారు, ఏదో నీ ఒక్క బలహీనత నన్ను బాగా వేధిస్తుందని అంటారు. ఎందుకు వేధిస్తుంది చెప్పండి? సహవాసంలో ఉండం కదా, ఐక్యంగా ఉండం కదా, కలిసి ఉండం కదా దేవుని పిల్లలతో. దేవుని పిల్లలతో కలిసి ఉంటే మనకున్న బలహీనతలన్నింటినీ మనము దూరం చేసుకుంటాం. దేవుని కొరకు బలంగా గొప్పవారిగా మారిపోతాం. నిజంగా మనకు ఇప్పుడు ఒకప్పుడు ఈ బైబిల్ ఓపెన్ వచ్చినప్పుడు నాకు ఏమీ రాదు, నాకు వాక్యమే తెలియదు. నేను అప్పటివరకు బైబిల్ అనేది ఒక్కసారి కూడా చదవలేదు. అసలు బైబిల్లో ఎక్కడెక్కడ ఏ పుస్తకం ఉందో కూడా నాకు తెలియదు. కానీ నేను ఈ విధంగా మీకు చెప్పగలుగుతున్నానంటే అందరితో కలిసి వాక్యాన్ని నేర్చుకోవడానికి అక్కడ క్లాస్ తిరుగుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని పిల్లల అన్యోన్య సహవాసంలో ఉన్నాను కాబట్టి ఈ విధంగా అదే సహవాసంలో లేదనుకోండి, నా పాత జీవితం లాగానే నేను ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండేవాడిని, ఏం చేయాలో అవే చేసేవాడిని, ఏ కార్యక్రమాలు అయితే నాకు ఇష్టమో అవే ఆ కార్యక్రమాలే జరిగించుకుంటూ ఉండేవాడిని. దేవుని పిల్లలతో కలిసి, దేవుని పిల్లల సంఘంతో కలిసి దేవుని పనిలో ఉంటూ దేవుని కార్యక్రమాలకు చేస్తూ నా బలహీనతలు అన్నింటినీ తగ్గించుకొని అలానే నాలో ఇంకా బలహీనతలు లేవని కాదు, ఇంకా ఉంటాయి. ఆ ఉన్న బలహీనతలు ఎలా తగ్గించుకోవాలి అంటే దేవుని పిల్లలతో సహవాసం, దేవుని పిల్లలతో కలిసి ఉండడం, ఐక్యంగా ఉండడం. మీకు తెలుసో తెలియదో, మన క్లాసులు లేని రోజు కూడా నేను మా సహోదరులతో ఎవరితో ఒకరితో కలిసిపోతాను. ఎవరినో దగ్గర ఫోన్ చేసి వాళ్ళతో కలిసి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత ఇంటికి వెళ్తాను. మా ఆవిడ తిడుతూ ఉంటుంది, ఇద్దరికి లేట్ వస్తావు అని. క్లాస్ లేదు కదా, తొందరగా రావచ్చు కదా అని ఆమె తిడుతూ ఉంటుంది. కానీ నేను ఎందుకు అలా వెళ్తాను అంటే దినమంతా పనిలో ఉన్నాను, లోకస్తులతో ఉన్నాను, ఏవేవో ఆలోచనలు మైండ్లో పెట్టేస్తారు. అలా దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి దేవుని పిల్లలతో కలిసి కొద్దిసేపు వాక్యం మాట్లాడుకుంటే మన మైండ్ మరలా ఫ్రెష్ అయిపోతుంది. అప్పుడు దేవుని మాటలతో మన మనసు నిండితే హాయిగా ఆ రోజు ముగించుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఏ తప్పు చేయకుండా ఐక్యత కలిసి ఉండడం అంటే దేవుడు మనల్ని ఐక్యంగా ఎందుకు ఉండమన్నాడంటే ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన కార్యాలను జరిగించడానికి, ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఐక్యంగా ఉండాలి, ఆయన పనులు చేయడానికి. అలా ఐక్యంగా ఉండాల్సిన క్రమంలో ఒకే దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా నా పనిని చేయండి, నా వాక్యాన్ని ప్రకటించండి, సువార్తను ప్రకటించండి, అపోస్తల బోధని లోకంలో తీసుకొని వెళ్ళండి. అలా తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు అందరూ ఒక్కటిగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఐక్యత అనేది ఎలా వస్తుంది అంటే మనము ఎప్పుడైతే తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా ఉంటామో అప్పుడు మనం అందరం ఐక్యంగా ఉంటాం. ఇంకా తప్పు చేయాలన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? మన నుంచి దూరం పోడు. ఏ తప్పు అయితే చేయాలనుకుంటాడో, ఏ పాపం చేయాలనుకుంటాడో అప్పుడు దేవుని పిల్లలకు దూరంగా వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళి తప్పు చేస్తాడు. అది అందరితో ఉంటే అంటే రెండు లాభాలు చూడండి, మనకు కానీ మన వలన దేవునికి కానీ ఎంత మేలు ఎంత మనోహరం మనకు అర్థం కావాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. మనం ఐక్యంగా ఉన్నామంటే దేవుడు ఆనందపడతాడు, దేవునికి మనోహరం, దేవునికి మేలు. మన ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి, చాలా మంది దేవుళ్ళలోకి వస్తారు. నిజంగా చూడండి, ఇప్పుడు సిబిటి మియాపూర్ సంఘం ద్వారా 5 సంవత్సరాల నుండి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చూడండి. మన దగ్గర నుండి కార్యక్రమాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం అందరము కలుస్తున్నాం. నిజంగా ఒక కార్యక్రమం ఉందని చెప్పగానే మీరు అందరూ స్పందిస్తారు. దానికి ఉదాహరణ పోయిన యానివర్సరీ. ఒక రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం నేను ప్రిన్సిపల్ గా. మాట్లాడుతున్న క్రమంలో బయటకు వెళ్ళి చేయాలన్నా అందులో మళ్ళీ సీనన్న కాంప్రమైజ్ అవ్వట్లేదు. అందరికి నాన్ వెజ్ పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి. ఇంత అంటే మాకు అసలు 1,00,000 దాటిపోతుందన్న ఎక్కడ అనగానే చాలా భయపడిపోయాం. కానీ మీరు అందరూ నిజంగా అంతకంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. నిజంగా అంటే అందరం కలిసి ఉన్నాం, కలిసి దేవుని పని చేద్దాం. ఒక పిలుపు ఇవ్వగానే తలా ఇంత వేసుకొని 1,00,000 కంటే ఎక్కువ పోయి ఘనంగా జరిగించాం. మనం చేసిన కార్యక్రమం యూనివర్సిటీ దాకా వెళ్ళిందంటే మనం చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఎంత ఆనందించుంటాడు, దేవుడికి ఎంత మనోహరంగా ఉంటుంది, ఆయన ఎంత సువాసన ఆగ్రహించుంటాడు. ఇంకో విషయం చెప్తాను చూడండి, మన యానివర్సరీ వల్ల ఎంత మంచి జరిగిందంటే మనం ఏదో మన సంఘం కొరకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమే, కానీ
మన సంఘంలో ఉండి వాక్యం నేర్చుకొని కర్ణాటక ప్రాంతంలో వెళ్ళి సువార్త కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక తమ్ముడు. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాం, సూర్యులేని ఒక అబ్బాయి రీసెంట్ గా రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశాడు. అలా ఓపెన్ చేసి 6 నెలలకు ఎక్కువ అయిపోయింది. కానీ తమ్ముడు ప్రతిరోజు బాధపడుతున్నాడు. ఫోన్ చేసినప్పుడల్లా అన్న ఎవరు రావట్లేదు, ఒక 2-3 వస్తున్నారు. ఒక్కొక్కసారి అయితే నేను నా భార్య ఉండి అలా ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వెళ్ళిపోతున్నామని ఇలా బాధపడేవాడు. ఏం చేయాలన్నా ఏదో ఒకటి ప్లాన్ చేయండి అన్న అని చెప్తూ ఉండేవాడు. అయితే మొన్న యానివర్సరీ రోజు విచిత్రంగా ఏం జరిగిందంటే, ఇలా మా కాలేజ్ ఒకటి ఉంది, 5 సంవత్సరాల నుండి మేము దేవుని కార్యక్రమాలు చేస్తున్నాము, ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలన్నింటి బట్టి ఒక యానివర్సరీ ఏర్పాటు చేస్తున్నాము, మీరు కూడా రండి అని ఎవరినో పిలిచాడంట. అలా పిలిచినప్పుడు వస్తానన్నారు. చివరికి రెండు వ్యాన్లు మాట్లాడాడంట. మాట్లాడిన తర్వాత ఏ రోజైతే యానివర్సరీ ఉందో ఆ రోజు అందరు ఫోన్ చేసి మేము రామన్నారంట. మళ్ళా రామనేసరికి ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు. సరే నేను ఒప్పుకునే వెళ్దాంలే అని అనుకుంటున్నాడు. సాయంత్రం 4 అయ్యేసరికి మళ్ళీ ఫోన్ చేశారంట. వాళ్ళు ఫోన్ చేసి మేము వచ్చేస్తానులే అనగానే 2 కార్లు వేసుకొని వచ్చారు. మీరు ఆ రోజు చూసారో లేదు, 2 పెద్ద వ్యాన్లు, ఏంటి తుఫాన్లు అంటారు. తుఫాన్లు అంటే జనాలు ఒక 20-30 మంది వచ్చారు. అలా వచ్చి వారు ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ చూసి సంఘం అంటే ఇలా ఉంటుందా, వీళ్ళ బోధి ఇలా ఉంటుందా, ఇలా వాక్యం ఇలా ఉంటుందా అని నిజంగా వాళ్ళు మారి అప్పటి నుంచి ఆ సంఘానికి 20 మంది వస్తున్నారంట. 20 మంది వస్తున్నారు. మనం అందరం ఐక్యంగా ఉండి దేవుని కొరకు కార్యాలు చేస్తే దేవుడు ఇప్పుడు ఎంత ఆనందపడతాడండి. అది ఎంత మంచి సువాసనగా దేవుని దగ్గరికి వెళ్తే ఆ సంఘానికి ఇప్పుడు 20 మంది చేర్చబడ్డారు. చెప్పండి, 2 ఉన్నామన్నా, నేను మన భార్య వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామన్నా ఆ తమ్ముడికి ఇంకా మనం చేసిన కార్యక్రమాన్ని బట్టి ఎంత ధైర్యం వచ్చి ఉండాలి, ఇంకెంత గొప్పగా పనిచేసి ఉండాలి. పని చేయడానికి ముందుకు వచ్చిన ఆలోచన అందరూ డేట్ తీసుకున్నాడు. అన్న డేట్ మిస్ అయిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఈ వారం అక్కడ మీటింగ్ పడేది. ఆ 20 మంది వచ్చారు కదా, ఇంకా మనం కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనతో తమ్ముడు మళ్ళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే మనం చేసే కార్యక్రమాలను బట్టి మనం అందరం కలిసి ఉండి మనం ఐక్యంగా ఉండి దేవుని కార్యక్రమాలని సమాజంలో తీసుకొని వెళ్ళినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడు, దేవునికి ఎంత మేలు జరుగుతుంది. దేవుడు మనం చేసే కార్యక్రమాలను బట్టి ఆయన ఎంత చక్కని సువాసన ఆగ్రహిస్తాడు. యేసుక్రీస్తు గురించి చివరిగా ఈ మాట చదివి ముగించేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే మనం చేసే కార్యాలు దేవునికి పరిమళ వాసనగా వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోతాయి? మనం చేస్తున్న కార్యక్రమాలను బట్టి కొంతమంది దేవుళ్ళకి వస్తారు చూడండి, అవన్నీ దేవునికి సువాసన ఇస్తాయి, దేవునికి ఆనందాన్ని ఇస్తాయి, దేవునికి మనోహరంగా వెళ్ళిపోతాయి. అలా దేవుని పనులు చేయడానికి సంఘంలోకి వచ్చిన మీరందరూ ఎలా ఉండాలంటే ఐక్యంగా ఉండాలి. దేనిపైన? దేవుని పని పైన ఐక్యత, దేవుని పని కొరకు ఐక్యత, దేవుని పనిలో ఐక్యత, పనిలో ఐక్యంగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కనే పని చేస్తారు, నాకు ఎవరు అవసరం లేదంటారు. తప్పది, అందరు కలిసి పని చేయాలి. శరీరంలో ఏదైనా అవయవం నేను ఒక్కనే పని చేస్తాను, మీ అవసరం నాకు లేదని ఏదైనా అంటుందా చెప్పండి? నేను ఒక్కనే చేస్తాను, నాకు ఒక్కరికే క్రెడిట్ రావాలంట. అందరం కలిసి చేయాలి. కలిసి చేస్తే ఆ కలిసింది దేవునికి పరిమళ వాసనగా వెళ్ళిపోతున్నాను. చదివించాను కదా, 5 పదార్థాల మిశ్రమం దేవుడిని అంత ఆనందపరిస్తే మనం అందరం కలిసి చేస్తే యానివర్సరీ చేసాము, 20 మంది పెరిగారు, దేవుడికి ఎంత సంతోషం. అదే నేను ఒక్కనే చేస్తున్నాను, నేను ప్రిన్సిపల్ గారు 2 కలిసి చేసుకున్నాం అనుకోండి, ఆనందం వచ్చేదా చెప్పండి? అందరం కలిసి చేయాలి. అందుకే ఎప్పుడు ప్రిన్సిపల్ గారు అందరు మీ సహకారాన్ని అందించండి, మీ సహకారాన్ని అందించండి. ఇప్పుడు రాశారు కదా పాట, అద్భుతమైన పాట, చాలా మంచి పాట, యూనివర్సిటీ లెవెల్లో అందరూ మెచ్చుకుంటున్న పాట, మంచి సబ్జెక్ట్ సమాజంలో వెళ్ళే పాట. దయచేసి అందరూ సహకరించండి. అందరూ కలిస్తే అది జాన్సన్ అన్న బర్త్డేకి వచ్చేస్తుంది, లేదు అంటే లేట్ అయిపోతుంది. దేవునికి ఒక మంచి వాసన తీసుకొని రావాలంటే ఆ పాట సమాజంలోకి వెళ్ళి ఎంతో మందిని దేవుని వైపుకు నడిపిస్తే ఆ క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది చెప్పండి? మనకే కదా. దాని కొరకు మనం ఏం చేయాలి? అందరం కలిసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. దాన్ని సమాజంలో తీసుకొని రావడానికి మనము ఆలోచన చేయాలి. డబ్బులు లేవు, మొన్ననే యానివర్సరీ చేసాము, చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాము, అటు వెళ్ళిపోయాడు, మళ్ళా డబ్బులు లేవు, ఎవరిని అడగాలన్నా మళ్ళీ ఇబ్బంది. ఎందుకంటే అందరూ మీరు ఇబ్బందులే ఉన్నారు. ఇప్పటికే మీ మీద చాలా భారాన్ని పెడుతున్నాం. సంఘం ద్వారా ఇస్తారు, కార్యక్రమాలకు ఇస్తారు, స్త్రీల మీటింగ్ ఇస్తారు, పురుషుల మీటింగ్ ఇస్తారు. మరలా అడగాలంటే మాకే అదోలా ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి డబ్బులు అడుగుతారు. కానీ ఒక మంచి కార్యక్రమం, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం, ఇది మనకు అర్థమైతే అందరం కలిసి చేసి దేవుడికి ఒక మంచి పరిమళ వాసనగా ఆ మాటను సమాజంలోకి తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు ఆనందపడుతుంటే నిజంగా ఆనందం ఎంత చెప్పండి.
మనం పెట్టిన దానికంటే 100 అర్థం మనకు లభిస్తుంది. కాబట్టి మనందరం ఐక్యంగా ఉన్నామంటే దేవుని పనిలో ఐక్యంగా ఉండాలి. దేవుని పనిలో ఎలా ఐక్యంగా ఉండాలంటే కార్యక్రమాలు చేయాలి. కార్యక్రమాల్లో మనం కలిసి చేస్తే దేవుడు ఆనందపడతాడు. అలా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన బలహీనతలన్నీ కూడా మనం పోగొట్టుకొని దేవుడు కొరకు పవిత్రమైన జీవితాన్ని జీవించే అవకాశం కూడా దేవుడు ఈ ఐక్యతలో మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి. మనం చేసే కార్యక్రమాలు పవిత్రంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు పరిమళ వాసన. నిజంగా ఎంత సెంట్లో అయినా బురదలో కొట్టండి, మీకు బురదలో కొట్టండి సెంటు. ఆ బురద వాసన ఈ సెంటు వాసన రెండు కలిసిపోతాయి లేదు. రెండు ఎందుకు జత చేశాడంటే మనం చేస్తున్న పని ఎంత ముఖ్యమో మనం ఆ విధంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ చేయడం ముఖ్యం. నువ్వు చెప్పాడు మనం పవిత్రంగా ఉండి దేవుని చేస్తేనే ఆ వాసన వెళ్తుంది. మనం అన్ని తప్పులు చేసుకుంటా, మనం పాపాలు చేసుకుంటా, దేవుని పని చేస్తానులే అంటే మాత్రం ఆ వాసన ఇంకొక వాసన అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మీద మీరు బాగా దృష్టి పెట్టి మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి సంఘం అంతటితో కలుస్తాం. కలిసి దేవుని పనులు చేసి దేవుణ్ణి ఆనందపెడతాం. అది దేవునికి మేలు, దేవునికి మనోహరం. ఆయనకు మేలు, ఆయన మనోహరం అయితే మనల్ని పరలోకాన్ని ఆహ్వానిస్తాడు కదా, మనకు కూడా. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉంటాయి. ఎవరికి మేలు? మనకు మేలే. మనకు జన్మనిచ్చిన మన కన్నతండ్రికి మేలే. మనకు మనోహరమే. మనకు జన్మనిచ్చిన మన కన్నతండ్రికి